పిల్లర్ కూడా వేసే స్తోమత లేదు. సో అలాంటి స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి మేడం గారు ఒకసారి టెస్ట్ మనీ విన్నాను, నన్ను బాగా టచ్ చేసింది మేడం గారి టెస్ట్ మనీ. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మేడం గారికి తన డేట్ కోసం. సో నిన్న సందర్భానుసారంగా మాకు నెంబర్ తీసుకోవటం, అడగంగానే అసలుకి చిన్న పెద్ద ఏం లేదు, మనం కొత్త టీం అంది, చిన్న టీము. బట్ ఈ టీం అని మేడం గారు అంటంతో హ్యాపీగా సురేష్ సార్ ఎమ్మటే ఇంక వేరే ఏం లేదు, ఎప్పుడు కావాలి సార్ అని. సో చాలా గ్రేట్ఫుల్ మేడం. సో అట్లాంటి చిన్న స్థాయి నుంచి సొంతంగా ఇల్లు కట్టుకొని నాకు తెలిసి కొన్ని ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చి ఉంటారు మేడం, తన మాటల్లో విన్నాము. చాలా మంది మా గ్రూప్ లో, కొండేపి గ్రూప్ లో నా దగ్గరికి వచ్చినప్పుడు అన్నారు, సార్ మీకు చదువు ఉంది, మాటలు ఉన్నాయి, ఆ 2 దేశాలు వెళ్ళొచ్చారు, మీకు ఈజీ అవుతుంది సార్ వెస్టేజీ, మాకెట్లా అయింది సార్, మేము అక్కడికి పోతే మమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేదు ఎవరు, ఇది మేము చేసేది కాదేమో సార్ అని చాలా మంది అన్నారు. అందుకే గౌరీ మేడం మీ మాటలకి ఓకేనా, మీకున్న అనుమానాలకి కంప్లీట్ గా ఆవిడ స్టోరీయే మీకు ఆన్సర్. ఓకేనా, వినండి. అంతా అయిపోయాక ఇంకేదైనా మేడం గారి నుంచి నేను మనకు అవసరం అనుకుంటే ఒక 2-3 క్వశ్చన్లు కూడా అడగండి సార్, పర్వాలేదు అన్నారు. తీసుకుందాము. ఓకేనా, ప్లీజ్ ఎవరు మిస్ కావద్దు, పర్టికులర్లీ హౌస్ వైఫ్స్. ఓకేనా, సో వెల్కమ్ గౌరీ మేడం, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మనకి జూమ్ సెషన్ కి ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకొని, అంటే పిలవగానే టైం ఇవ్వకపోవడానికి ఏమీ లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎందుకు వర్క్ చేస్తున్నామంటే, నాకు తెలిసి అందరం కూడా ఎవరి లైఫ్ వాళ్ళు సెటిల్ చేయడానికి, అంటే లైఫ్ సెటిల్ అవడం అంటే బయట చాలా 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 కష్టం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వెస్టేజ్ చేయడం అనేది చాలా మందికి ఏంటంటే కష్టతరంగా ఉంటది. కొంతమందికి ఏంటంటే నేను చేస్తాను అని, చేద్దాము అని చెప్పేసి అందరూ అనుకుంటాము. చేసే లీడర్స్ ఉన్నారు, చూసే లీడర్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈవెన్ ఇప్పటికి కూడా చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అయితే ఫస్ట్ నేను కూడా ఒకప్పుడు చెప్పినప్పుడు, సారాలు చెప్పినప్పుడు ఏమనుకున్నానంటే సార్, మనకి చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టేజ్ స్టార్ట్ చేశాము, వాళ్ళకి వచ్చింది నాకు రావట్లేదంటే వాళ్ళకి అదృష్టం ఉంది, లేకపోతే వాళ్ళకైతే బాగా కలిసి వచ్చింది, నా వల్ల ఎక్కడ అయింది అని చెప్పేసి అనుకుంటారు. అయితే వెస్టేజ్ అనేది, ఈ వెస్టేజ్ చేయడం అనేది అదృష్టం లేకపోతే దురదృష్టం లేకపోతే అని కాదు. దేవుడు శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడండి, ఒక అవకాశాన్ని ఇస్తారు. ఈ అవకాశాన్ని మనం గాన అందిపుచ్చుకొని, ఈ అవకాశాన్ని మనకి ఒక అస్త్రం లాగా ఉపయోగించుకుంటే మనకు మించిన అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. అవునా? అలాగా ఎవరికన్నా ఒక్కళ్ళకే ఈ అవకాశం ఉందా అని అంటే లేదండి. వెస్టేజ్ లో అవకాశం జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి ఉంది. జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఈ అవకాశం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే అవకాశం ఉంది కదా, నేను చేద్దామని ఫస్ట్ గవాలే జాయిన్ అయిపోతారు. నేను వెస్టేజ్ చేస్తాను అని మీటింగ్ దాకా, లేకపోతే అంతా టెస్ట్ మనీ కానీ, లేకపోతే మీటింగ్ కానీ, లేకపోతే మనం వెళ్ళి చెప్పగానే ప్రజెంటేషన్ నచ్చింది, వెస్టేజ్ చాలా బాగుంది, సూపర్ ఉంది, చేద్దాము, ఇంకేం లేదని స్టార్ట్ చేస్తారండి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు బాగానే ఉంటది, మనం మీటింగ్కి వెళ్ళిపోయినాక కానీ, లేకపోతే చేద్దాం అనుకునే ఆలోచన అయితే ఫుల్ గా ఉంటది. ఎలా అంటే ఇంకేం లేదు, రేపు నుంచి వెస్టేజ్, నిన్న మీటింగ్కి వచ్చేళ్ళాం, అసలు వెళ్ళిన కానించి ఇంకా వెస్టేజ్ మామూలుగా చేయకూడదు, ఇంకా అసలు అది ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండకూడదు, ఒక గంట కూడా నేను రెస్ట్ ఉండకూడదు అని అలాగా కంటిన్యూ చేస్తాము అనుకుంటాము. కానీ కొత్త వాళ్ళు వచ్చారు, ఈ రోజు బ్యాగ్ సర్దుకొని ఫీల్డ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఎదురయ్యే బయట సమస్యలు ఎలా ఉంటాయంటే, వేస్టేజా, ఓకో ఇప్పుడు నువ్వు బయలుదేరావా, నేను ఎప్పుడో చేసి మానేసా ప్రోడక్ట్, నేను 10 సంవత్సరాల క్రితమే నాకు తెలుసు, 10 సంవత్సరాల క్రితమే నేను ప్రోడక్ట్ వాడా, సబ్బు వాడా, ఆ బ్లూ సబ్బు, ఆ నీమ్ సోపేగా వాడా, ప్రోడక్ట్ యూజ్ చేస్తే రిజల్ట్ బాగానే ఉంది. ఓకే, కానీ
ఎవరన్నా సరే ఒక్కటే అడగండి మీరు. వాళ్ళు చెప్పేలకెళ్ళేమవుతుందంటే, ఓహో! వీళ్ళ వల్లే కాలేదా? సరే వీళ్ళని వదిలేసామా? నో. ఎవరైనా నో చెప్తే నెక్స్ట్ ఆప్షన్. జాయిన్ అయితే మంచిది. జాయిన్ అవ్వకపోతే మరీ మంచిదని జెప్పేసి సారోళ్ళు చెప్తుంటారు. నిజమే కదా! కానీ ఫస్ట్ స్టార్టింగ్‌లో జాయిన్ అవ్వకపోతే మనం ఏమవుతామంటే డిసప్పాయింట్ అయిపోతాం. ఇంకా ఎక్కడ లేని నిరుత్సాహం అనేది మనకి వచ్చేస్తది. అయితే ఎప్పుడైతే మనకి ఈ యొక్క హ్మ్, నేను చెప్తున్నానండి. నాకు తెలిసి నా అనుభవపూర్వకంగా ఎప్పుడైతే మనలో ఒక వ్యక్తి నో చెప్పారనంటే, నో ప్రాబ్లమ్ ఒక్కళ్ళే కదా చెప్పిందని జెప్పేసి నెక్స్ట్ ఆప్షన్. నో అంటే నెక్స్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్దాము అని జెప్పేసి ఎప్పుడైతే మనం బయలుదేరి ఇంకొకళ్ళకి 10 మెంబర్స్‌కి చెప్పాం. కొత్త వాళ్ళం గదా! మీటింగ్‌కెళ్ళొచ్చిన ఆ యొక్క హ్మ్, అంటే ఎళ్ళొచ్చాం మీటింగ్‌కి. అసలు రేపొద్దున నేను చేసేసి ఒక 10 మందికి చెప్పేసేయాలి. ఏముంది సబ్బు పేస్ట్ గురించి చెప్పడమే గదా! అని నేను అంత ఎక్సైట్‌మెంట్‌తో మనం చెప్పినప్పుడు అవతల వ్యక్తికి ఏమనిపిస్తదంటే ఆహ్, చెప్తానికి వెళ్తాం. కానీ నాకేం తెలుసు మీటింగ్‌లో ఏం చెప్పారు? సబ్బు పేస్ట్ వాడుకో డబ్బులొస్తాయి. సబ్బు పేస్ట్ ఎవరికైనా చెప్పు, ఇంట్రొడ్యూస్ చెయి టీమొస్తది. టీమొస్తే పీవీ వస్తది. పీవీ వస్తే ఇన్‌కమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఒస్తది. కారొస్తది, హౌసొస్తది. లైఫ్ చేంజ్ అవుతది. ఏం చేయాలి అంటే, ఏం లేదు జస్ట్ మీరు వాడుకోండి. కొంతమంది చేత ప్రొడక్ట్ వాడించండి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. యూజ్ చేసుకోండి. కొంతమందికి చెప్పండి. అంత ఏం లేదింక. అయిపోయింది. ఓహో! ఇంతేగా సబ్బు పేస్ట్ గురించి చెప్పడమే గదా! ఎళ్లి చెప్పేసేయొచ్చని ఎప్పుడైతే ఎళ్లి చెప్పి స్టార్ట్ చేస్తామో, అప్పుడు గ్యారంటీగా మనకనేది బయటికెళ్తే రిజెక్షన్సే వస్తాయి. నో, 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 నో వచ్చేలకి మనకనిపిచ్చిద్ది వెస్టేజా ఆళ్ళకేదో అయింది గానీ, నా వల్ల అయితే కాదనిపిస్తది. కానీ చూడండి లీడర్స్, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అందరికీ ఒకటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది వెస్టేజ్‌లో. వెస్టేజ్‌లో ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే, వీళ్ళు కోటీశ్వర్లా, వీళ్ళకి చదువుందా, వీళ్ళకి చదువు లేదా, వీళ్ళు ఏంటి, వీళ్ళ కేటగిరీని బట్టి నేను సక్సెస్ ఇస్తా. లేకపోతే వీళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఇంకా ఉన్నతమైన స్థితి ఇస్తా. లేకపోతే వీళ్ళు బాగా ఎడ్యుకేషన్ ఉంది. వీళ్ళకి మంచి లక్షలు సంపాదించుకోవడానికి మంచి నాలెడ్జ్ ఉంది. వీళ్ళకిస్తా అని ఏమీ లేదు. వెస్టేజ్‌కి కావాల్సింది ఒకటే ఒకటి మన మైండ్‌సెట్. మైండ్‌సెట్‌లో ఏముండాలంటే ఏం డిసైడ్ అవ్వాలంటే, యెస్ నేను నా తలరాతని మార్చుకుంటాను. నేను నా తలరాతని ఈ వెస్టేజ్ ద్వారా ఏదైతే నా పేదరికం ఉంది గదా! ఆ ఆర్థిక స్వతంత్రాన్ని నేను పొందుతాను. నా పిల్లలు ఏదడిగితే నేనది ఇస్తాను. అలా ఇచ్చేవాళ్ళు చాలా మంది వెస్టేజ్‌లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను సక్సెస్ అవుతాను. ఎవరికైతే వాళ్ళు డిసైడ్ అవుతారో డ్రీమ్స్, గోల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అందరికి. కానీ డిసైడ్ అవ్వరు. చేద్దాంలే, చూద్దాంలే. వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు గదా! నేను గూడా ట్రై చేద్దాంలే అనుకోకూడదు. యెస్ నేను చేస్తాను. నేను చేసి తీరుతాను. నేను ఈ వెస్టేజ్‌గా తప్ప ఇంకొకటనేది నా ఆలోచనలో కూడా రాకూడదు. ఎందుకంటే వెస్టేజ్‌లో లైఫ్ చేంజ్ అయ్యి, లైఫ్‌లనేది ఒక ఉన్నతమైన స్థితిలోకెళ్ళిన లీడర్స్ చాలా మంది ఉన్నాం కదా! అట్లాగే మనందరం డిసైడ్ అయితే గాన 100కి 200% 100కి 100% మనం సక్సెస్ అయి తీరుతాం. ఎప్పుడంటే డిసైడ్ అయినప్పుడు అది కూడా ఎవరితో చెప్పుకోవాలంటే అప్‌లైన్‌తోనో, డౌన్‌లైన్‌తో కాదండి. నాకు నేను చెప్పుకున్నా. నేను మీ గురించి చెప్పట్లేదు లీడర్స్. నాకు నేను డిసైడ్ అయ్యాను. ఎప్పుడైతే నాకు నేను అనుకుంటామో, అది యెస్ నాకు నేను, నాకు నేను, నాకు నేను. నేను డిసైడ్ అయితే గాన ఏదైనా సాధించగలను. నేను డిసైడ్ అయితే గాన నేను ఎంత పెయిన్ అయినా భరించగలను. ఎంత అవమానమైనా భరించగలను. రిజెక్షన్స్ వచ్చినా గూడా నేను తట్టుకోగలను. ఎందుకంటే డిసైడ్ అయింది ఎవరంటే నేను. కాబట్టి కొంతమంది అప్‌లైన్ మీద డిపెండ్ అయ్యి, నాకు అప్‌లైన్ తోడుంటేనే నేను సక్సెస్ అవుతాను అనే లీడర్స్ చాలా మందున్నారండి. అప్‌లైన్ తోడుంటేనే, అప్‌లైన్ వస్తేనే, అప్‌లైన్ చేస్తేనే అని. చూడండి సార్ మనం ఏదైతే గూడా ఇక్కడ ఇప్పుడు మా సక్సెస్ ఉంది వెస్టేజ్‌లో మేమంతా నిన్న మీటింగ్ అంత పెద్ద మీటింగ్ జరిగింది. అంతా సెమినార్. ఓకే. సుబ్బయ్య సార్ వస్తున్నారు. ఇట్లా వచ్చింది మంచి గుర్తింపొచ్చిందంటే, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారు 14,00,000 తీసుకుంటున్నారంటే సారే డిసైడ్ అయ్యారు. అప్లైన్ డిసైడ్ చేయలా. నువ్వింత తీసుకో అని. కానీ ఎప్పుడైతే సక్సెస్ అయ్యావో అప్పుడు ఇది గాదు ఇంకా తీసుకోమని జెప్పేసి అప్లయన్స్ ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలోకి లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకోవాలని జెప్పేసి అప్పుడింకా మనకి వాళ్ళకి అప్లైన్ దగ్గర నుంచి మంచి
ప్రోత్సాహం అనేది వస్తుంటది. అవునా? కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం డిసైడ్ అవ్వలేదో, ఓకే. మనకనేది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు లేరు. అప్‌లైన్ ఉంటేనే సక్సెస్ అయ్యారంటే చేయి పట్టుకొని అప్‌లైన్ ఎంఎస్ఆర్ గారిని నడిపించినోళ్ళు ఉన్నారా అంటే ఇమ్మీడియేట్‌లీ సార్‌ని జాయిన్ చేసిన సార్ ఉన్నారా? లేరు. ఓకే. ఆయన కూడా కోటీశ్వర్లే. కానీ సార్ ఎవరిని పట్టుకున్నారు? తన మీద తనకి నమ్మకం. సార్‌కేంటంటే తన మీద తనకి నమ్మకం. సుబ్బయ్య సార్ ఉన్నారు. సుబ్బయ్య సార్ ఎప్పుడైనా వాళ్ళ అప్‌లైన్‌ని మేడం వాయిస్ రావట్లేదు. ఓకే. ఓకే సార్. సుబ్బయ్య శెట్టి సార్ ఉన్నారు కదా! సుబ్బయ్య శెట్టి సార్ ఓకే. క్లియరా సార్? ఎస్ మేడం. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. సుబ్బయ్య శెట్టి సార్ ఉన్నారండి. సుబ్బయ్య శెట్టి సార్ మాత్రమే మనకు తెలుసు. వాళ్ళ అప్‌లైన్ తెలుసా మనకి? తెలుసు. ఎవరని తెలుసు? సిద్ధార్థ్ సార్. నిన్న సార్ చెప్పినప్పుడు కూడా సిద్ధార్థ్ సార్ నేను డిసైడ్ అయ్యాను బిజినెస్ ఒక్క నిమిషం మేడం. మేడం ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? ఆనంద్ సార్ శ్రావ్య మీరు మేడం. mute చేసుకోండి. నేను చాలా సార్లు చేస్తున్నా సార్. ఒక్క నిమిషం మేడం, ఇంటరప్షన్ ప్లీజ్. శ్రావ్య మేడం అని మీ లీడర్స్ ఎవరున్నారు చూడండి, వాళ్ళకి ఒకసారి చెప్పండి. దాదాపు ఇప్పుడు 20 టైమ్స్ నేను మ్యూట్ చేస్తున్నాను, అన్మ్యూట్ అవుతుంది. ఒక్కసారి మీరు ప్లీజ్ కాల్ చేసి వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. సారీ ఫర్ దిస్. నెక్స్ట్ దారా సురేష్. ఒకసారి లీడర్స్, టీమ్ లీడర్స్ మీరు ఒకసారి ఫాలో అప్ చేసుకోవాలి. నేను చాలా సార్లు మ్యూట్ చేస్తున్నా, అన్మ్యూట్ అయిపోతుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం. ప్లీజ్ క్యారీ ఆన్ మేడం. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఇవన్నీ సహజం. తెలియక కొంతమందికి అన్మ్యూట్ చేసుకోవడం ఇంత అంటే అవతల మాట్లాడుతున్నా ఇక్కడ అన్మ్యూట్ చేసుకున్నారు అంటే కూడా మ్యూట్‌లోకెళ్ళడానికి వాళ్ళకి ఒక్కొక్కసారి ఆప్షన్ తెలియక Yes, ఓకే. ఓకే లీడర్. శ్రావ్య మేడం అనే వాళ్ళు అంతా మరి లీడర్స్ ఫాలో అప్ చేసుకోండి. శ్రావ్య మేడం చాలా సార్లు అడ్మిట్ అవుతుంది. ఒకసారి చూడండి మీరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. క్యారీ ఆన్. ఓకే లీడర్. ఇట్లాగా ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో, ఎప్పుడైతే మనకు మనం ఇట్లాగా సార్ ఉన్నారు. సార్ ఏం చేస్తారంటే సిద్ధార్థ్ సార్ సుబ్బయ్య శెట్టి సారు ఎవరిని చెప్తారంటే సిద్ధార్థ్ సింగ్ సార్ వచ్చి జాయిన్ అయినాక నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే ఆ సారుకి ఎలా ఉందంటే అబ్బా! బిజినెస్ సార్ చెప్తారు. నేను రాసేసుకొని నేను అబ్బా! ఏం చెప్తారు? ఏం సబ్జెక్ట్ చెప్తారు? అసలు ఆ సబ్జెక్ట్ అసలు ఏంటో? బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో? బిజినెస్‌లో అసలు ఏం సీక్రెట్స్ ఉన్నాయో? ఏమి సీక్రెట్స్ అన్నీ నాకు సార్ చెప్తారని ఎంత ఎగ్జైట్‌మెంట్ అంటే అంతలా సార్ ఆశపడుతుంటారు. ఎలా అంటే ఆహా! సార్ ఏదో చెప్పబోతున్నారు. వస్తున్నారు కదా! నాకు సబ్జెక్ట్ అనేది చెప్తారు. నేను రాసుకోవాలి. ఒక 4, 5 పేజీలు పేపర్, పెన్నులు అన్ని దగ్గర పెట్టుకొని సార్ రాంగంటే కూర్చోగానే ముందు అన్నీ నేను నేర్చుకోవాలి అనే ఆశ ఉంది సార్‌కి. కానీ బిజినెస్ ఏంటో ఏం ఆశ అంటే బిజినెస్ ఏంటో చెప్తారు. బిజినెస్ ఏంటో చెప్తారు అని చెప్పేసి సార్‌కి ఆశ ఉంది. ఇప్పుడు అప్‌లైన్ వచ్చేసి సార్‌కు పద్దాక ఉన్నారంటే లేదు. స్టార్టింగ్‌లో 1, 2 హోమ్ మీటింగ్స్‌కొచ్చారు. మేడం ప్లీజ్, భారతి మేడం మీరు చాలా సార్లు అడ్మిట్ అవుతాం సార్, చూసుకోండి ప్లీజ్. లీడర్స్ మీరు ఇది సీరియస్ తీసుకోకపోతే బాగుండదు. ఎందుకంటే ఎగ్జిట్ అయిపోయింది మీకు మీ మీటింగ్ అంత ఇంపార్టెంట్ కాకపోతే. మీరు అడ్మిట్ చేసేసి ఇక్కడ మేడం మనకి టెస్ట్ మేనేజ్ చెప్తుంటే ఎందుకు మీరు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఆనంద్ సార్ మీరు ఒకసారి అన్మ్యూట్. టీమ్ లీడర్ వాయిస్ మీది బ్రేక్ అవుతుంది. సో లీడర్స్ ఒకసారి మీరు ఎవరు రిఫర్ చేశారో వాళ్ళకి గైడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే పాపం మేడం గారు ఇన్నిసార్లు స్పీకర్ కి డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళ ఫ్లో పోతుంది. ప్లీజ్ పేర్లు చెప్తున్నాడు కదా, శ్రావ్య అని ఇంకొక అని, వాళ్ళకి గైడ్ చేయండి. ఒకసారి కాల్ చేసి ఇలా చేయకూడదమ్మా, ఇట్లా ప్రెస్ చేయాలి నువ్వు గైడ్ చేస్తే వాళ్ళు మళ్ళీ చేయకుండా ఉంటారు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, కంటిన్యూ. ఓకే సార్. ఓకే లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. 100 మెంబర్స్‌కి ఓకే గదా! అందరూ వింటున్నారా? లేకపోతే ఫోన్ తీసుకొని చాలా మంది పొద్దున్నే ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే లేసామంటే మళ్ళీ కన్ను మూసుకుంటా ఉంటది. మళ్ళీ నిద్రపోదాం అనిపిస్తది. ఫోన్ పక్కన పెడితే లేసి కూర్చొని కొంచెం బ్రష్ చేసుకొని లేసి కూర్చొని లైట్ ఏసుకొని కూర్చుంటే తప్పించి మనం జూమ్‌ని కరెక్ట్‌గా ప్రతిరోజు ఈ రోజని కాదు. ప్రతిరోజు జూమ్ అనేది మనం వింటున్నాము అంటే గ్యారంటీగా 100% మనసాక్షిగా మనకు తెలుసు. జూమ్ వింటున్నానా? లేకపోతే నేను
ఫోన్ పక్కన పెట్టానా? లేకపోతే గబాల్న మళ్ళీ కన్నంటిందా నిద్రలోకి జారుకున్నామా అని లీడర్స్ గమనించుకోండి. ఎవరైనా మీటింగ్ వినాలంటే పడుకొని దయచేసి పొద్దున్నే అస్సలు వినొద్దు. ఎందుకంటే నిద్రొస్తది. ఓకే లీడర్స్, అది మీరు కాదు నాకైనా వస్తది పడుకోనుంటే. కాకపోతే లేచి ఫస్ట్ మన ఎదురుగా టీమ్ ఉంది. జూమ్‌లో ఉన్నారు కదా! జూమ్‌లో ఎక్కడో నన్ను చూస్తున్నారు అనుకోకూడదు. రెస్పెక్ట్. ఒక అప్‌లైన్ ఫోన్ చేస్తే నాకైతే పడుకోనున్న టక్కన లేసి కూర్చొని మాట్లాడతా. ఎందుకనంటే రెస్పెక్ట్. అది ఫోన్‌లో కావచ్చు, మామూలుగా కావచ్చు. అది మనకి మనం ఇచ్చుకునే రెస్పెక్ట్. అప్‌లైన్ చూడట్లేదు కదా! అని అవతలోళ్ళకి కాదు. ఓకే లీడర్స్, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మనకొచ్చేలకే అట్లాగే ఎప్పుడైతే సుబ్బయ్య శెట్టి సార్‌ని పిలిపించి ఏం చెప్తారో రాసుకుందామనంటే, సార్ ఏం చెప్పలేదు. ఏం చెప్పారంటే, "నువ్వు ఇంటి పక్కనోళ్ళ హోమ్ మీటింగ్ చెయ్యి. హోమ్ మీటింగ్ చేసావా? అయిపోయింది. అక్కడ వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చావా? ఆ! ఇచ్చాను. అయిపోయింది. రేపు ఆఫీస్‌కి రా" అన్నారు. ఆఫీస్‌కెళ్ళాము. ఆఫీస్‌కెళ్తే ఏమైందక్కడ? నిన్న వాళ్ళందరూ ప్రొడక్ట్ తీసుకున్నారు కదా! అప్లికేషన్‌లు ఇచ్చారు కదా! అక్కడ ఫిల్ చేశారు కదా! యెస్, అది ఆఫీస్‌లో సబ్మిట్ చేయండి. ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలంటే ఇంతకు ముందులా ఇప్పుడండి మనకులాగా ఆన్‌లైన్ కాదు. ఓటీపీ చెప్పు, జాయినింగ్ అయిపోతది. ఓకే. మన పీఓఎస్ యాప్‌లోకెళ్ళి యాడెడ్ డిస్ట్రిబ్యూటర్‌లోకెళ్ళేసేసి మనం అప్లికేషన్ ఫిల్ చేయడం కాదు, జాయినింగ్ పెట్టడం కాదు. అప్పుడేంటంటే మేము ఒక అప్లికేషన్ ఉంటది. అప్లికేషన్ ఫిల్ చేసేసేసి వాళ్ళకి దగ్గర సైన్ చేయించుకొని, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్ తీసుకొని, జిరాక్స్ తీసుకొని రావాలి. అది సబ్మిట్ చేస్తే మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేసి అవి 2 సబ్మిట్ చేస్తేనే అది మాత్రం డీఎల్‌సీపీలో ఎవరైతే స్టాఫ్ ఉంటారో డీఎల్‌సీపీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయడానికి అవుతది. మన చేతుల్లో అయితే లేదు. అవునా? అలాంటప్పుడే సార్ వాళ్ళు జాయిన్ అయ్యి అక్కడ అప్లికేషన్ అన్ని సబ్మిట్ చేసి జాయిన్ చేసినాక ఇంకా ఆఫీస్‌లో కూర్చొని రేపు చెప్తారేమో నాకు ట్రిప్స్ అనేది రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారేమో అని చెప్పి ఆఫీస్‌లో కూర్చొని అడిగారు. సార్ నిన్న అంతా అయిపోయింది. ఇవాళ ఓకే. ప్రొడక్ట్ అక్కడ ఇచ్చిన జాయినింగ్ సబ్మిట్ చేశాను. వాళ్ళు నిన్న ఇచ్చిన మనీ అన్ని కూడా అక్కడ పెట్టేసేసి ఆఫీస్‌లో ఇచ్చి మళ్ళీ ప్రొడక్ట్ తీసుకున్నానని చెప్పేసి చెప్పగానే, ఓకే సార్ అని ఇంకా సార్ ఉండబట్లాక అడిగారు. ఏమనంటే, సార్ నాకు బిజినెస్ ప్లాన్ చెప్తా అన్నారు గదా! నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా! బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు? ఈ బిజినెస్ ఇంకా నేను స్టార్ట్ చేయడానికి ఆహ్, ఎప్పుడు నేర్పిస్తారని చెప్పేసి సార్ అడిగితే, "మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. మీ బిజినెస్ అయిపోయింది. ఇంకింతే బిజినెస్" అన్నారంట. బిజినెసా? నేనెప్పుడు చేశాను? బిజినెస్ నేనెప్పుడు స్టార్ట్ చేశాను? నేనెప్పుడు ఇంకా చేయలేదే. మీరేం చెప్పలేదే. నేను నేర్చుకోలేదే. ఇంకా బిజినెస్ ఎలా చేస్తాను? ఏం చేశానని చెప్పేసి సార్‌కొక ప్రశ్న. ఏమంటే తనకు తను సారేంటి ఇలా అంటున్నారు? ఓకేనా? నేనెప్పుడు బిజినెస్ చేశానంటే, సార్ చెప్పారు కదా! యెస్. నేను మీకు చెప్పినప్పుడు విన్నారు. మీరు ఒక రూ. 1,50,000 మంచి లగ్జరీ లైఫ్‌ని, ఓకే. ఒక ఉద్యోగంలో సార్ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, ఓకే. కారు ఎక్కడికెళ్ళాలన్నా కారు, మీటింగ్స్ చేయాలంటే ఫ్లైట్, ఓకే. సార్‌కి మంచి హౌసు అన్నీ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే జాబ్‌లోంచి బయటకొస్తే కారు పోతది, హౌస్ పోతది, ఆ లగ్జరీ లైఫ్ పోతది. కదా! కానీ 1,50,000 అంటే బావుంది. కానీ స్టార్టింగ్‌లో ఇంకా తక్కువ సాలరీకి సార్ అనేది బిజినెస్ చేసారు. ఏంటి 25-30 నుంచి నిన్న సార్ టెస్టిమోనీ అంతా మీరు వినే ఉన్నారు. మళ్ళీ నేనెందుకు రిపీట్ చేస్తున్నానంటే, ఎంత పెద్ద లీడర్ అయినా ఎక్కడి నుంచొచ్చారు? అసలు స్టార్టింగ్ ఏం చేయాలి? వాళ్ళదే చేయాలి, నేనదే చేయాలి, మీరదే చేయాలి. ఓకే. 1,50,000 తీసుకున్న వ్యక్తికి ఒకటే ఆపర్చునిటీ. 46,00,000 తీసుకున్న వ్యక్తి సుబ్బయ్య సార్‌కి ఒకటే ఆపర్చునిటీ. మన ఎంఎస్ సార్ గారికి ఒకటే ఆపర్చునిటీ. 14,00,000 తీసుకునే వాళ్ళకి మీ అందరికి ఒకటే ఆపర్చునిటీ. నాకు ఒకటే ఆపర్చునిటీ. ఈక్వల్ ఆపర్చునిటీ దట్ ఈస్ వెస్టీజ్. బయట ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఈక్వల్ ఆపర్చునిటీలో నీకు సంపాదించుకున్నంత సంపాదించుకునే ఇది అనేది లేదన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే సార్ చెప్పారో సార్ అన్నారంట ఇంకా నాకు బిజినెస్ చెప్పట్లేదు. సార్‌కి ఒక రకమైన జెలసీ వచ్చింది. సారేంటి ఇలా చేస్తున్నారు. నాకేమి చెప్పకుండా, సబ్జెక్ట్ చెప్పకుండా ఏ హోమ్ మీటింగ్ అన్నారు చేశాను. ప్రొడక్ట్ ఇచ్చిరమ్మన్నారు ఇచ్చొచ్చాను. ఇప్పటికైనా చెప్పమంటే చెప్పలేదు అనుకోని మనసులో సారేమన్నారంటే, "సార్ బిజినెస్ ప్లాన్ ఇంకా చెప్పండి. నాకు టిప్స్ చెప్పండి. ఏం చేయాలి చెప్పండి" అంటే స్టార్ట్ అయిపోయింది. బిజినెస్ అయిపోయింది. ఏం చేశారంటే, నిన్నేం చేసావు? నలుగురిని మీ చుట్టుపక్కల వాళ్ళని కూర్చోబెట్టావా? కూర్చోబెట్టాను. హోమ్ మీటింగ్ చేసావా? చేశాను. అక్కడ వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చావా? ఇచ్చాను. ఓకేనా? తర్వాత తెల్లారిపాటికి లేకపోతే 2 డేస్ తర్వాత ప్రొడక్ట్ ఎలా ఉందంటే రిజల్ట్ బావుంది. ఓకే. వాళ్ళు బావుందని చెప్పారు. మీరు ఆఫీస్‌కెళ్లారా? వెళ్ళాను. ఆఫీస్‌లో ఏం చేశారు? ఆఫీస్‌లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసాము. అప్లికేషన్ అయిపోయింది. తర్వాత అగైన్ మనకి అప్లికేషన్ సబ్మిట్ చేశారు. మీకిప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. అయిపోయింది. సార్‌కి ఏం అర్థం కాల సుబ్బయ్య సార్‌కి. ఇదేంటి నేను బిజినెస్ చేశానా అంటే, అవును ఇదే బిజినెస్. వెస్టేజ్‌లో ఏమీ లేదండి. మనం ఏదో అనుకుంటాము. బిజినెస్ అనేది ఏమీ లేదు. కానీ డిసైడ్ అయితే చాలా ఈజీగుంటది ప్రాసెస్. డిసైడ్ అవ్వకపోతే
అబ్బా! చాలా కష్టంగా ఉంటది. దేశంలో మనకి వెస్టేజ్‌కి మించిన కష్టం లేదురా బాబు అనిపించింది. అవునా? అలా కాదండి. వెస్టేజ్‌కి మించిన కష్టం కాదు. వెస్టేజ్‌కి మించిన ఈజీ వే ఎక్కడ లేదు లక్షలు సంపాదిస్తానికి. సార్ అప్పుడు డిసైడ్ అయ్యారు. ఓహో! ఇంతేనా? నేనెళ్లి రాసుకునేది లేదు. పెన్ను, పేపర్ పెట్టి ఆఫీస్‌కెళ్ళి వాళ్ళకి నేనేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేసేది లేదు. లేకపోతే నేను వెళ్ళి ఎవరికీ నేను సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగుంది. ఈ ప్రాసెస్ అని జెప్పేసి సార్ ఇంకా అనుకోని, అప్పుడులో ప్రొడక్ట్‌లు కూడా చాలా తక్కువుండేయండి. ఇన్ని ప్రొడక్ట్‌లు లేవు. ఓకే. సారోళ్ళు జాయిన్ అయినప్పుడు ఇన్ని ప్రొడక్ట్‌లయితే లేవు. సారోళ్ళు చెప్పినప్పుడు మాత్రం సిద్ధార్థ్ సార్ 2008లో వచ్చారు. ఈ సార్చులకి ఎప్పుడు ఏ ఇయర్ చెప్పారు. ఆ ఇయర్‌లో ఇన్ని ప్రొడక్ట్‌లు. నేను జాయిన్ అయినప్పుడు గూడా ఇన్ని ప్రొడక్ట్స్ లేవండి. ఓకే. బీటీ ప్రొడక్ట్స్ ఇన్ని లేవు. కుకింగ్ ఆయిల్ లేదు. సోప్ రూ. 35, పేస్ట్ రూ. 65. ఓకేనా. సారీ, పేస్ట్ రూ. 55. అట్లా. టీ పొడైతే రూ. 80. ఎంఆర్‌పీ 99. అలా. అంటే ఇప్పుడు ప్రైస్ పెరిగింది. ప్రొడక్ట్ పెరిగినియి. డిమాండ్ పెరిగింది. బయటేంటంటే సప్లై ఉంటది. డిమాండ్ ఉండదు. ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉండదు. సప్లై మాత్రం ఎక్కడ చూసినా స్టాక్ ఉండిపోతది. కానీ ఉపయోగం ఉందా? లేదు. కానీ సప్లై తక్కువుంది. డిమాండ్ ఎక్కువుంది. డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అంటే అది ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్. చాలా మందికి తెలియక స్టాక్ అందట్లేదు. ఆ ప్రొడక్ట్ లేదు. ఈ ప్రొడక్ట్ లేదు. కంపెనీ ఏం చేస్తుంది? అంటారు. కానీ అక్కడ ప్రొడక్ట్ ఏంటి? తయారీ కంటే కూడా ఎక్కువ సేల్స్ ఉంది. అందుకే డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ అనేది నీడ్ కనిపిస్తుంది. ఓకే. నిన్న స్టాక్ పాయింట్‌లో ఎక్కడైనా సరే వంట నూనె, కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ మనకి అవైలబుల్ లేవు. ఎందుకు లేవు అనంటే అక్కడ డిమాండ్ ఉంది ప్రొడక్ట్. అందించలేనంత డిమాండ్ ఉంది. కాబట్టి ఏం చేయాలి కంపెనీ? ఇంకా ఎక్కువ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ అనేది తయారు చేయడానికి కంపెనీ అనేది కంపెనీలో గౌతమ్ బలి సార్ నిజంగా అండి థాంక్స్ చెప్పుకోవాలి ఆ మహానుభావుడికి. 3 తరాలు మనందరం రుణపడి ఉంటాము. ఎవరైతే యాక్టివ్‌గా చేస్తున్నారో గౌతమ్ బలి సార్‌కి నిజంగా అండి. ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చారు అనంటే, ఆ ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంది అంటే, నిజంగా నేనున్నాను వెస్టేజ్‌లో. దేవుడి దయ వల్ల నా పిల్లలకి ఒక లైఫ్ ఇచ్చాను. ఒక హౌస్ కట్టుకున్నాను ₹1,00,00,000 పెట్టి. మా పాపకొక 5,00,000 పెట్టి ఒక స్టాక్ పాయింట్ పెట్టాను. ఓకే. మా బాబుకి కారు కొనబోతున్నాను. నేను నిన్న మీటింగ్‌కెళ్ళాం. ఈరోజు నేనెక్కడికెళ్ళలేదు. ఇంట్లో ఉన్నా నన్ను అడిగేవాళ్ళు లేరు. హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను అని ఒక లైఫ్ ఇచ్చింది ఎవరు అనంటే గాడ్ ఈస్ గ్రేట్ అండి. గాడ్ ఏదైనా ఒక మనకి అవకాశం వస్తే, ఆ అవకాశం వెస్టేజ్. అవునా? దేవుడు డైరెక్ట్ ఎవరి దగ్గరికి రారండి. ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకి ఒక హెల్ప్ అనేది వస్తది. ఆ హెల్ప్ మనకి ఏ రూపాన వస్తది అంటే, నాకైతే వెస్టేజ్ రూపాన నా దగ్గరికి దేవుడనేది మంచి అవకాశం పంపించారని నేను రిసీవ్ చేసుకొని దానికి కష్టం ఎంత కష్టం అంటే అండి, మీరు చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా మంది అనుకుంటారు కష్టపడందే వెస్టేజ్‌లో రాదు. అది కష్టపడాలి. కష్టపడకుండా ఎక్కడైనా మీకు మంచి అవకాశం ఉంది అనంటే, రూ. 1,00,000 వస్తుంది అంటే, పదండి అందరం వెళ్దాం. కష్టపడకుండా మీ మీద మీరు డిపెండ్ అయ్యి, ఒకళ్ళు మోసం చేయకుండా, ఒకళ్ళ చేత ఏమి కట్టియకుండా, మనం మోసపోకుండా, ఇంకే బయట ఏ ప్లాట్‌ఫార్మ్‌లోనైనా ఉంది వెస్టేజ్ రూ. 1,00,000 వచ్చేది. వెస్టేజ్ కాకుండా అంటే హ్యాపీగా అందరం వెళ్ళొచ్చు. కానీ లేదు. మీరు గూగుల్‌లో కాదు భూతద్దం పెట్టి చూసిన భూమి మీద అలాంటి వెస్టేజ్ లాంటి మంచి అవకాశం అనేది లేనే లేదు ఫ్రెండ్స్ గమనించండి. ఎంత పెద్ద లీడర్‌కైనా ఉన్న ఆపర్చునిటీ ఒకటే ఒక ఆపర్చునిటీ దట్ ఈస్ వెస్టేజ్. ఓకే. థాంక్ యూ అప్లయన్స్. మా అప్లయన్స్ కూడా నేను థాంక్స్ చెప్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఒక ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చామనంటే మనకి అప్లయన్స్ అనేది మనకి గైడ్ చేసి తీసుకొనొచ్చు రాబట్టి మనం నేర్చుకున్నామా సక్సెస్ అయ్యాం తర్వాత సంగతి. కానీ అప్లైన్ లేనిదే మనం లేము. అలాంటిది గ్రేట్ అప్లైన్ వెంకట సార్, శ్రీనివాస్ సార్‌కి కూడా ఒకసారి థాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎంఎస్ సార్. చాలా మంది తల్లిదండ్రుల తర్వాత పిల్లల పట్టి కొంతమందికి గుర్తింపొస్తదండి. ఆ గుర్తింపు ఎంఎస్ సార్ వచ్చినాక మా టీమ్‌లో మాకనేదొచ్చింది. ఎందుకంటే ఎంఎస్ సార్ గారొచ్చారంటే మీరందరూ ఏం చెప్తారు? మై లీడర్ అని గ్రేట్‌గా చెప్తారు. మేమేం చేస్తామంటే మై లైఫ్ లైన్. ఓకే. మాకొక కన్న బిడ్డలాగా తల్లిదండ్రులు కూడా పేరొచ్చే బిడ్డలాగా ఒక తయారయింది ఎవరంటే ఐకాన్ ఎంఎస్ సార్ గారు. అవునా? ఎంఎస్ సార్ గారికి మీరు గమనించండి. ఎన్ని లక్షలు తీసుకున్నా సార్‌లో విధేయత ఉంటది, వినయం ఉంటది. అది గమనించండి మీరందరూ. మనం ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నా కాదు. వాళ్ళకంటే నాకు చదువులో ఎక్కువ, వాళ్ళకంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. వాళ్ళకంటే నాకు కొంతమంది కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్ సార్ దగ్గర ఎక్కడ ఉండదు. వెస్టేజ్‌లో ఎక్కడ వెస్టేజ్‌లో అంటే అందరూ ఈక్వల్ ఆపర్చునిటీ. ఓకేనా? కాబట్టి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే నా సక్సెస్ జర్నీ కూడా అంతగా పెయిన్‌ఫుల్ జర్నీ అంటే
స్టార్టింగ్ లో ఎవరైనా ఏమనుకుంటారంటే చేసేద్దాం ఈజీ కదా అనుకుంటాం. కానీ ఈజీ ప్రాసెస్ అనేది ఎప్పుడు అనంటే మీరు 1,00,000 తీసుకున్నాక 2,00,000కి వెస్టేజ్ ఆటోమేటిక్‌గా అదే ఎళ్ళిపోతది. మీరేం కష్టపడసలు 1,00,000 వచ్చిందాకే మన ఆట. తర్వాత అదే ఆడిస్తది మనని. ఆ 1,00,000 మనల్ని ఆట ఆడిస్తది. ఎలా అంటే ఇప్పుడు మనం సపోజ్ నేనున్నానండి స్టార్టింగ్‌లో నాది కూడా ఇంటర్ బైపీసీ ఏఎన్ఎంగా చేశాను. ప్లస్ వచ్చేలకి హాస్టల్‌లో వార్డెన్‌గా చేశాను. ఓకే. డెలివరీస్ చేయాలంటే నేను అప్పుడు ఏఎన్ఎంగా చేసినప్పుడు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఆహ్, ప్రాక్టీస్ లేదు నాకు. నేను చదువుకుంది 10థ్ క్లాసే. తర్వాత నేను ఏఎన్ఎం చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్ బైపీసీ అనేది మామూలుగా ఏంటంటే చేసినాక ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ఉండాలి నర్స్ చేయాలంటే. కానీ అలా కూడా లేకుండా హాస్టల్ సారోళ్ళేంటంటే అక్కడ హాస్టల్ పిల్లలుంటారు కదా! వాళ్ళేదైనా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ కానీ మేడం గారు, రెబెకా మేడం వచ్చేలకి ఆ మేడం చక్కగా మంచి సిస్టర్ అన్నమాట. ఆ మేడం దగ్గర నేను కొంచెం ట్రైనింగ్ తీసుకొని మామూలుగా ఏంటంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు మనకి గైడ్ చేసి మనల్ననేది ఒక మంచి అంటే ఒకటండి మంచికెప్పుడు మంచి తోడుంటదనేది నేను నమ్ముతా. ఎందుకంటే మనలో మంచుంటే, ఆ మంచి రేపొద్దున మనకి ఎక్కడికెళ్ళినా కూడా ఏదో ఒక రూపంలో ఒక మంచి తోడనేది మనకొస్తది. మంచి అంటే ఏం లేదండి, మనమేదో మంచి వాళ్ళమని పేరు చెప్పుకోవడం గాదు. ఒక వ్యక్తికి మన వల్ల ఒక వ్యక్తికి బాధ, పెయిను, నొప్పి అంటే ఒక బాధ కలిగే విషయాలు మనమేమి చేయగూడదు. అది నొప్పిచ్చేది కూడా. ఓకేనా. ఒక నొప్పిచ్చే ఒక విషయంలో ఎవరైనా నొప్పిచ్చే పని కూడా మనం చేయకుండా ఉండాలి. ఓకేనా. ఏదైతే మంచిస్తామో మనకి మంచే వస్తదంటారు. కానీ వెస్టేజ్‌లోకొచ్చినాక నాకనేది చాలా చాలా రిజెక్షన్స్ ఒచ్చినియి. చాలా అవమానాలొచ్చినియి. రాకముందు నేనొచ్చేలకే నాకు మాది బేజాత్పురం అండి. అమరావతి మండలం దగ్గర. అమరావతి మండలం ఆహ్, మనకొచ్చేలకి తాటికొండ గ్రామంలో బేజాత్పురం పొన్నికల్లు పక్కననమాట. పొన్నికల్లు, రావిల, బేజాత్పురం. అక్కడ జమ్ముల రామయ్య అంటే తెలియని వాళ్ళుండరు. ఆ విలేజ్‌లో మా తాతయ్య గారికి 13 ఎకరాల పొలముంది. నన్ను నాకు కూడా ఇక్కడ చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. ఒక 16 సంవత్సరాలు 10థ్ క్లాస్ అయిపోయిందంతే. మ్యారేజ్ చేసేసారు. అప్పుడేంటంటే మా ఎళ్లి చూస్తే వాళ్ళ ఇంటి నిండా పత్తే ఉండేది. ఎంత ఎత్తునంటే 3 గదులున్నాయి. ఇంటి నిండా పత్తుండేది. వాటాకి 3 ఎకరాలొస్తది. అన్నదమ్ములు ముగ్గురున్నారు. తర్వాత చాలా మంది మా నాన్నగారు ఏమనుకున్నారంటే మా నాన్నగారు అప్పుడున్నారండి. తర్వాత మా నాన్నగారు ఏమనుకున్నారంటే మా పాప లైఫ్ సెటిల్ అయిపోతది. అవునా? మాకు ఆ రోజుల్లో చూడగానే కట్నం గూడా ఏమి అడగలేదు. మా పరిస్థితి తెలిసి మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ వ్యవసాయ శాఖలో చేస్తారు. అయితే 10 మంది పిల్లలుండడం వల్ల మా నాన్నగారు ఆస్తి అయితే ఏం సంపాదించలేదండి. అప్పటికి అందరికీ సెటిల్ చేసి అయిపోతుంది. నేను తొమ్మిదో అమ్మాయిని. మా చెల్లుందింకా. ఇంకైతే అందరికీ అప్పటికి మా అక్కకి కూడా మ్యారేజ్ అయిపోయింది. అందరికీ సెటిల్ చేసేసి మా నాన్నగారికి మా ఇద్దరు అన్నయ్యలు కూడా లాంఫార్మ్‌లో చేస్తారు. ఒక అన్నయ్య ఎక్స్‌పైరు. ఇద్దరు అక్కలు. అంటే మేము బతుకుది పెద్ద ఫ్యామిలీ. కానీ నేను మా నాన్నగారేంటంటే, ఇంక ఈ పిల్లకి కూడా చేసేస్తే సరిపోతది అని జెప్పేసి అనుకోని, ఆళ్ళొచ్చి మాట్లాడుకున్నారు. ఒక పొలం ఉంది. నా బిడ్డ హ్యాపీగా బతికిద్ది. నా బిడ్డకి దిగులు లేదు. అవునా? అని జెప్పేసి వాళ్ళు పెళ్లి ఖర్చులు మాత్రమే అడిగారు. కాకానీగుల్లో పెళ్లి. పెళ్లి ఖర్చులడిగారు. సరే ఓకే అని జెప్పేసి మా నాన్నగారు ఓకే అన్నారు. మ్యారేజ్ చేశారు. అయిపోయింది. అది చేసినాక చాలా హ్యాపీ అండి. నేనెందుకంటే మా వారు కూడా మా ఫ్యామిలీ గురించి నేను చెప్పుకోవాలంటే నేను సార్‌కి ఫోటోస్ పంపించాను. వీలుంటే అయి షేర్ చేయండి సార్. ఆఫ్టరు హ్మ్. వెస్టేజ్ బిఫోర్, వెస్టేజ్ ఆఫ్టర్ అని. వెస్టేజ్ బిఫోర్ నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకని అంటే ఆహ్, నేను చిన్న వయసులో మా చిన్నన్నయ్య అన్నారు, "దేనికి ఆ పిల్లకి పెళ్లి చేస్తున్నావు? కనీసం అన్నం వార్చడం రాదు. అన్నం వండడం వచ్చా? ఎళ్లి అక్కడేం చేసిద్ది? పొలం పని అంటే, పొలం పనికెళ్ళవసరం లేదు. ఇంట్లో పని చేసుకుంటే చాలన్నారు మా అత్తయ్య వాళ్ళు. సర్లే అని చెప్పేసి ఎళ్ళాము. ఎక్కువ మా అత్తయ్య గారికి ఇష్టం లేదండి. అంటే కట్నం ఎక్కువొస్తది. బయటైతే అక్కడ ఉన్న పిల్లనే వస్తది. ఈ అమ్మాయికి ఏమి కట్నం లేకుండా ఒక 15,000 ఇస్తానంటున్నారు. ఆ పెళ్లి ఖర్చులు కూడా రావు అని చెప్పేసి ఇష్టం లేదు. కానీ మా వారికి మాత్రం ఇష్టం. నేను చేసుకుంటానని చెప్పేసి చేసుకోవటం జరిగింది. అలాంటప్పుడు నేను వెళ్లి అక్కడ చేసినప్పుడు ఒక్క 7 సంవత్సరాలు నా లైఫు నిజంగా నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరు ఉండరనుకున్నానండి. ఎందుకంటే, మా వారు నాకు మా ఇంట్లోనే పాడిగిర అన్నీ ఉండేయి. ఏమైనా తేవాలి కూరగాయలు కూర అంటే, మా వారే తెచ్చేవాళ్ళు అక్కడే. ఓకేనా. చాలా మందేంటంటే ఆహ్, ఫ్యామిలీకి అన్నీ తెచ్చిపెడతారు. అప్పుడులోనే మాకు అక్కడున్నప్పుడు ఈ అమ్మాయికేమి తెలీదు అని చెప్పేసి అన్నీ చూసుకోవడం జరిగేది. మా తోడికోడలైతే ఎన్ని సార్లు అనేది. గౌరికేమి అదృష్టవంతురాలు. వాళ్ళ ఆయనకి అసలెంత కష్టజీవి అంటే మా ఆయనండి. కట్టెలు కొట్టైనా బతికిస్తాడు వెంకట్రావు అనే ఒక
జెలసీ ఉండేది మా తోడికోడలు. మా బావగారికి ఒకరోజు చేస్తే ఒకరోజు నిద్రపోయేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ఎలా ఉండిద్దని ఊహించాము, ఎలా ఉండబోతుంది. చాలా మందికి ఏమైతదంటే అబ్బా! నా లైఫ్ ఇంకా సెటిల్ అయిపోయిందనుకుంటాం. కానీ మన ఆహ్, అన్నీ అన్నీ బానే ఉంటాయనుకుంటాం. ఎప్పుడు ఎలాగా మన లైఫ్ అనేది టర్న్ తిరుగుతదో మనకు తెలీదండి. ఓకేనా? 2006లో నాకు మా వారలాగా ఇద్దరు పిల్లలు. శ్రావణి అండ్ తేజ, శ్రావణి ఇద్దరు పాప, బాబు. ఇంగ 2006లో మా వారికి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినాక మేమేంటంటే కొంచెం ఒకరోజు ఉండేసి హార్ట్ పెయిన్ అన్నారు. కామన్‌గా ఎందుకు మాములు గ్యాస్ పెయిన్ ఏమో అనుకున్నాము. ఓకే. అయితే జూమ్ చేస్తానికి అవుతే చేయండి సార్ మా ఫ్యామిలీ. ఎంత యాక్టివ్‌గా అంటే అంత యాక్టివ్‌గా. నాకు ఈ 6 సంవత్సరాల్లో మా ఆయనకి జ్వరం వచ్చి ఒకరోజు పడుకున్నారు. ఈ రోజు అని కూడా లేదు. ఏవైనా ఎప్పుడన్నా కూడా అలిసిపోయి పొలం వెళ్లి అలిసిపోయి వచ్చినా ఒక్క రోజులోనే 15 ఎకరాల పొలం ముందు కొట్టగలరు. అంటే అంత పని కష్టపడే కష్టజీవండి. అయితే నేనెప్పుడు గూడా పక్కోళ్ళ పొలం గాని, ఎక్కడికి కూడా నన్ను పంపించలేదు. ఏవైనా ఇంట్లో పొలం, సొంత పొలం అలవాటు చేస్తే, ఆ పొలం పని మాత్రం నేర్చుకున్నానండి. నాకు నేలలో ఉండే ఎర్ర చూస్తే భయం. ఆ ఎర్ర పైకి లేసిందో నేను ఈడ నుంచి అంత దూరం పరిగెడతా. అంత భయం. అలాంటి నేను వర్షం పడితే బయటికెళ్ళను. ఎందుకంటే ఎర్రలు తిరుగుతాయి గదా! కింద నా కాళ్ళ కిందకొస్తాయేమో, చెప్పులేసుకున్న అసలంత భయం. మా ఇంట్లో వాళ్ళైతే ఎంత గోల చేశారో, దీనికింత భయం తీసుకెళ్ళి పొలం పనోళ్ళకిస్తున్నారని. అట్లాంటిది నేను పొలం పని నేర్చుకున్నాను. ఇంకా పొలంలోకెళ్ళి అసలకి పని చేయడం అన్నీ ఎందుకంటే అక్కడ నాకిష్టమైంది. నాకు బాగా అక్కడనేది మా వారిని చూసి నాకు ఏదైనా నేర్చుకొని ఏదైనా చేయొచ్చు అని చెప్పే ఒక ఇదొచ్చేసి పొలం పని మొత్తం నేర్చుకున్నాను. 2006లో మా వారికి బాలేదు. అప్పుడేంటంటే ఇంకా ఆ రోజు అదొక ఇంజెక్షన్ చేశారు ఆర్ఎంపీ డాక్టర్. పొద్దున్నే మనం ఎర్రనాసిర గుంటూరు హాస్పిటల్‌కొచ్చాము. చూయించుకుంటానికొస్తే ఆయనన్నారు గదా! అక్కడ ఏదైతే మనకి గుండె దగ్గర పైన ఒక గోలి అంత చిన్న గడ్డుందండి. ఎవరైనా ఇప్పుడేమనుకుంటారంటే కొవ్వు కణితులుంటాయి గదా! సేమ్ అలాగే అనుకోని మేమేం చేసామంటే సార్ అన్నారు, "ఇది కొంచెం ఇబ్బందేం లేదు. కాతే డాక్టర్ గారు ఏమన్నారంటే, కరిగిపోయిద్ది ఇంజెక్షన్‌లు చేద్దాము. ఇబ్బందేం లేదు. కానీ ఇంజెక్షన్ కాస్ట్ అనేది 20,000 వరకు అవుతదన్నారు." వామ్మో! 20,000 అంతకుముందు 2005లో పొలం లాస్ అయింది. వర్షాలు పడి ఏదో మిరపకాయలు బాగా లాస్ అయింది. ఒక 60,000 దాకా అప్పటికే అప్పున్నాము. అయితే పర్లేదు. పొలం అనేది ఒక సంవత్సరం పండిద్ది, ఒక సంవత్సరం పండదండి. పండిన సంవత్సరం ఒక మూల నిండిద్దంటారు చూసావా? సూపరుంటది. కానీ ఒక్కొక్క సంవత్సరం రైతుకి రానున్న రోజుల్లో, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే, రైతుకి ఒక దినదిన గండంలా ఉంటుంది. అది పండి నా చేతికొస్తేనే కదా నేను అదృష్టవంతురాలిని అనుకునేలాగా ఉందనమాట. ఏ టైంలో అంత బాగా పండిందంటే, పంట చేతికొచ్చే టయానికి కళ్ళాల్లో కాయలుంటే వర్షం పడేది. అసల బ అప్పుడు అది ఇంటికొచ్చిందాక అది ఎంత బాధంటే అంత బాధనమాట. అట్లాంటప్పుడు ఆ సంవత్సరం లాస్ ఉండి మేము అట్లా ఉన్నప్పుడు ఇదొక బాధ. అప్పుడు అందరికి కూడా డబ్బులు టైట్‌గా ఉన్నాయి. పంట చివరికి చేతికి రాలేదు. అయితే ఇది మేమేమనుకున్నామంటే సర్లే పోతే పోయిందని చెప్పి మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకొని పొలం అమ్ముతాము నీకిష్టమేనా అని అడిగారు నన్ను. మరిప్పుడు చేతిలో డబ్బులు లేవు పొలం అమ్ముదామంటే, నేనన్నాను పొలం అమ్మితే మనం నో ప్రాబ్లమ్ మళ్ళీ కొనుక్కోవచ్చు ఇబ్బందేం లేదని చెప్పేసి మా వారితో కూడా అన్నాను. అమ్మేసేసేది మళ్ళీ కావాలంటే నీకంటే ఎక్కువుంది కొనుక్కుందాం మళ్ళీ అని. అనుకుంటారు గదా! చాలా మంది ఆరోగ్యం పోతే ఆస్తులు అమ్మి ఆరోగ్యం తెచ్చుకుందాం అనుకుంటాం. కానీ ఆస్తి అమ్మితే ఆరోగ్యం వచ్చిద్దా అంటే రానే రాదండి. ఓకేనా? ఆరోగ్యం పోతే సంపాదించుకోలేదు. భూమి మీద పోతే సంపాదించుకోలేనిది ఏమన్నా ఉందా అనంటే ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఓకే. కాబట్టి ఇక్కడ ఒకటి ఆస్తి ఆహ్, ఆరోగ్యం మాత్రం ఆర్గాన్స్ పోతే రీప్లేస్‌మెంట్ లేదు. ఓకే. ఇప్పుడు చేస్తున్నారు. హార్ట్ గూడా ఏస్తున్నారు. కానీ గ్యారంటీ లేదు కదా! కానీ లివర్స్, కిడ్నీలు ఫెయిల్ అయితే మళ్ళీ రీప్లేస్‌మెంట్ లేదండి. అలాగే ఒక 2 ఎకరాల పొలం అమ్మాము. ఎకరం 1,20,000. ఇప్పుడు అదే పొలం 50,00,000 50, 60 గూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి మొన్నటిదాకా రూ. 1,00,00,000 గూడా ఎళ్ళింది. ఓకే. అసలు చూస్తే నేననుకున్నాను కదా! తగ్గిద్దిలే ఏముందిలే అనుకున్నాం. కానీ 2027 11 నెల 27 తారీఖు మా పాప పుట్టినరోజండి. ఆ రోజు మా జీవితాల్లో ఇంకా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేని రోజనమాట. కష్టాలనేది స్టార్ట్ అవ్వడానికి మాకు ఒక నాంది. చిన్న పిల్లలు. ఇంత కష్టపడ్డా గూడా ఆస్తయితే పోయింది. కానీ మనిషి ఉండే హ్యాపీగా మేము సంపాదించుకున్నది మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోవచ్చు. ఆయన గ్యారంటీగా సంపాదిస్తారు. అది నాకు మాత్రం గ్యారంటీగా నాకు తెలుసది. కానీ అంతా
ప్రాబ్లమ్ ఎలా అంటే అంత ప్రాబ్లము ఎప్పుడు గూడా ఎవరికి పగవాళ్ళకి కూడా నాకులాంటి కష్టాలు రాకూడదు దేవుడా! ఎందుకంటే అలా అనిపించిందనమాట సిట్యుయేషన్‌లో. అప్పుడు మా అత్తయ్య గారికి చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో ముప్పాతిక పొలం ఉంది. 2 ఎకరాల పాతిక అయిపోయినాక ముప్పాతికుంటే మా అత్త అంది, "ఇంకా పొలం అమ్మేసాను గదా! ఇంక ఇప్పుడు నా దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేవు. ఈ ఖర్చు పెడతా ముప్పాతికి నాకిచ్చేయి. నా తనంతట నీకిస్తానంది." నేను ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెట్టేసింది అప్పుడైతే. ఎందుకంటే నాకసలక అప్పుడు తెలీదు. తెలిసినా నేనొకటే అనుకున్నా. మనిషి లేనప్పుడు ఏదుంటే ఏం సుఖం. ఇప్పుడు ఏదన్నా ఇవ్వమంటే వాళ్ళకి మా అన్నయ్య, మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఏదైనా తీసుకొచ్చి ఇవ్వడానికి లేదు. సరే మీ ఇష్టం. నాకు ఆస్తొద్దు. మీరేం చేయాలో అది చేయండి అని జెప్పేసి అప్పుడు చేసి ఇచ్చేసామండి. ఇంకా తర్వాత ఒక మూడో నెలొచ్చింది. 3 నెలలు అయిపోయినాక మా అత్తగారికన్నాను కదా! "అత్తయ్య ఆ ముప్పాతిక నేనే కౌలు చేస్తా నీకు కౌలిస్తాను. ఆ ముప్పాతిక పొలం నేను చేసేసి ఆ పొలం నాకిచ్చి" మా అత్తకు ఒక ఎకరం ఉంది. 2 ఎకరాలు నాకియ్యి నేను కౌలు చేస్తాను. నాకు పొలం అలవాటయింది గదా! నేనక్కడి నుంచి పొలం జేసి పిల్లలు ఎలాగో సాకుతానని జెప్పేసి అనుకోని నేను చెప్పానండి. అయితే మా అత్తకి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు గదా! నేనివ్వను. నువ్వు చేసుకొని నువ్వు కావాలంటే ఇచ్చేసుకో అన్నారు. నాకైతే పొలం ఇవ్వకపోతే కూలికెళ్ళి పిల్లల్ని ఎంతగా సాకుతాను నేను. నా వల్ల అయితే కాదు కదా! అని జెప్పేసి నేను చెప్పడం జరిగింది. నిజంగా అండి. అప్పుడు మా అత్త నేను మాట్లాడుకున్నాక మా అన్నయ్యోళ్ళు అందరొచ్చి మరి పిల్ల పరిస్థితి ఏందంటే ఉండమను. నా తర్వాత ఇస్తాను. అది ఇది అని జెప్పేసని పొలమయితే ఇవ్వనంది. ఇంకా తర్వాత మా ఆడబిడ్డొచ్చింది. మా ఆడబిడ్డ కూడా ఆ అమ్మాయి ఏం చేసిందంటే నేను మా అమ్మ దగ్గర ఉంటాను. మా అమ్మని నేను చూసుకుంటానంది. సరే మా అత్తయ్య ఓటు ఎవరికేసిందంటే మా ఆడబిడ్డకేసింది. నా దగ్గర నా కూతురుంటదని. సరే అండి. మా తాతయ్య, అమ్మమ్మ గూడా ఉన్నారప్పుడు. వాళ్ళు గూడా ఈయన దిగులుతోనే ఒక సంవత్సరం తిరిగారు. పాపం మా తాతయ్య అయితే నిజంగా దేవుడండి. మా ఊరొచ్చేసి మేమొచ్చేసినాక "నీకు రాసిస్తారా?" అంటే నేను రాయించుకోలేదు. ఎందుకంటే "తాతయ్య నీకిష్టమే నువ్వు రాస్తావు. రేపొద్దున జీవితకాలం నన్ను అంటారు. చూసావా దొంగతనంగా మాకెవరు చెప్పకుండా రాపిచ్చిందని" జెప్పేసి అంటారని జెప్పేసి నేనప్పుడు గూడా ఎప్పుడైనా జెన్యూన్‌గా ఉంటానండి నేను. ఏదో వస్తది మోసం చేద్దాము. ఏదో వాళ్ళ కోసం, వీళ్ళ కోసం నమ్ముదాం, నటిద్దాం అనేది నాకుండదు. ఎందుకంటే దేవుడికి నాకొకటే తెలుసు ఫస్ట్ నుంచి. మనం ఏదిస్తే అదే వస్తది. ఓకేనా? కాబట్టి అలా ఉన్నప్పుడు మా తాత రాస్తానన్నా కూడా మేము ఆస్తి రాయించుకోలేదు. మా తాత ఇంకొక ఎకరం మా తాత పేరు మీద అంటే ఆస్తి ఉంది. కానీ అవకాశం ఉంది. కానీ అప్పుడు నేనేందంటే ఎందుకు నాకు ఇట్లాగా హ్మ్. తీసుకోవడము అందరూ ఇష్టపడి ఇస్తే బావుండనిపిచ్చేది. అప్పుడు నేను ఆ రోజు గొడవైతే నౌకరాని కలుపుకొని పెట్టుకున్నానండి. పిల్లలిద్దరూ చిన్న పిల్లలు. నాకమ్మో! వీళ్ళని బతికిచ్చలేను. నా బాధేంటంటే వీళ్ళని నేను బతికిచ్చలేను. వీళ్ళని చదివిచ్చాలి. ఇక్కడే మాకు రావెల్లో స్కూలుందండి. బేజాత్పురంలో స్కూలుంది గానీ, అక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంది. ఇప్పుడు శ్రావణి సెవెంత్ సెకండ్ క్లాసు. అది గవర్నమెంట్ స్కూల్ ఒక్కటే ఉంది. ప్రైవేట్ స్కూల్ లేదు. ఇప్పటికి లేదు ప్రైవేట్ స్కూల్ అనేది బేజాత్పురంలో. ఆహ్, చూసుకుంటే అక్కడి నుంచి రావెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. అమ్మో! ఇక్కడుంటే పిల్లలు గూడా చదవలేరని జెప్పేసి, నేనింకా చదివీయలేని బాధ అని జెప్పేసి నౌకరాని కలుపుకొని ఇందులో ఎంత పంచదారంటే అంత పంచదారేశారు. ఎందుకంటే ఇంక డిసైడ్ అయ్యాను. నేను లేకపోతే నా పిల్లల్ని ఎవరో ఒకళ్ళు చూస్తారు. లేకపోతే అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలంటే ఎవరికైనా కొంచెం జాలేస్తది. అలా అనుకోని నేను కలుపుకొని పెట్టుకుంటే ఆ వాసనొస్తది గదా! ఆ నవకరం డబ్బా అనేది. మా అత్త లేసింది. లేసి ఎక్కడో మందులెక్కువుంటాయి మా ఇంట్లో. ఎందుకంటే చాలా పొలం ఉంది గదా! ఏదో మందుల డబ్బాలు పడినట్టున్నయి చూడు అని జెప్పేసి మా మరిదికి చెప్తే మా మరిది లేసేసి ఎక్కడ ఏం పడలేదమ్మా బానే ఉన్నాయి అని జెప్పేసి చూసొచ్చి పడుకుంటే, ఇంక పడుకునేటప్పుడు మా అత్త మంచం కిందకి తోసేసాననమాట. అప్పుడు ఏమైందంటే ఇంక మా అత్త చూసింది. ఇదేదో చేస్తుందని జెప్పేసి. ఎవడైనా చూసి "ఎందుకులమ్మా నేనున్నాను గదా! నీకెందుకింత బాధ" అంటారు. కానీ లాగుడు పీకి "నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికెళ్ళి చేసుకో" అంది. అంటే అక్కడ గూడా వాళ్ళకి కనికరం లేదండి. ఇంక పొద్దున్నే మా వాళ్ళని పిలిపిచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి అన్నయ్యోళ్ళొచ్చి తీసుకొచ్చేసి "నీకెందుకు కష్టపడితే బతకలేమా" ఎవరైనా అదే గదా! కూలి చేసుకొని బతకొచ్చు కదా! కష్టపడి బతకలేమా ఏమైందని జెప్పేసి తీసుకొచ్చారు. కానీ అన్నయ్యోళ్ళలో మాకు పర్లేదు ఉంటాకి, తింటాకి మా అన్నయ్యోళ్ళైతే ఉంచొచ్చు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఎవరికీ దిగులు లేదు. మా అక్క వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయారు. మా అక్క అయితే నేను తీసుకెళ్ళి శ్రావణి నాకిచ్చేసేయి నీకెందుకు అంత బాధ నాకిద్దరు మగపిల్లలే గదా! అంది. అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నా మేమున్నాం గదా! మాటలకైతే ఉంటది. కానీ మా అక్కయితే ఇప్పటికి కూడా మా కన్న తల్లేనండి. ఒక 5 సంవత్సరాలు నాకేం తెలీదు. మా అక్కే మమ్మల్ని మాకు సాకేలాగా చూసుకుంది. అప్పుడు నేననుకున్నాను ఇయన్నీ ఎందుకులే వదిన వాళ్ళైతే బాగా చూడరు గదా! అన్నయ్యోళ్ళు చూసినా గదా! అనుకున్నాను.
హాస్టల్‌కి నేను వాళ్ళు తినేసినాక ఒకటే ఇల్లు ఉండేది. బయట పంచపల్లి ఉండేది. అక్కడ పడుకోవడం, అలా చేయడం, మా అమ్మ నన్ను చూసి బాధపడతాం. మా అమ్మ నన్ను చూసి ఏడవటం, నేను ఆమెను చూసి ఏడవడం. ఇయన్నీ ఎందుకని నాకు హాస్టల్‌కెళ్దాం అనిపించింది. అక్కడ తెలిసినోళ్ళ ద్వారా హాస్టల్‌కెళ్ళాను. హాస్టల్‌లోకెళ్ళి అక్కడుంటే సారేమన్నారంటే, "పిల్లల్ని సాకులేవా హాస్టల్ అయిపోతే" అన్నారు. మళ్ళీ మొదలెట్టుకోవాలి, మళ్ళీ మొదలుపెట్టాలని చెప్పేసి, మళ్ళీ సార్‌కి జరిగిందంతా చెప్పాను. ఇట్లా, ఇట్లా సార్ అని. ఓకే అని మేడం గూడా చాలా బాగా రేవకా మేడం అండి. నిజంగా ఆ మహాతల్లికి చేతులెత్తి దండం పెట్టాలి. అప్పుడు మేడం అంది గదా! ఉన్నీలే మేడం వాళ్ళ ఇంటికి కూడా సేమ్ అండి. వాళ్ళకి కూడా అప్పుడు పిల్లలు లేరు. మా పిల్లలు చూసేవాళ్ళు. శ్రావణికైతే అమెరికా వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే ఫోటోలు పిల్లలకి చూపిచ్చారు ఈరోజు. పిల్లలిద్దరు బాగుండేవాళ్ళు చక్కగా. అయితే శ్రావణికైతే అమెరికా వాళ్ళు ఆ పాపని ఇస్తారేమో తీసుకుందామని అడగమన్నారు. నేనైతే ఒకటే చెప్పా మేడం నేనివ్వనని. ఆ బాధలో ఇవ్వచ్చు. మా పాప సెటిల్ అయిపోతదని. ఎక్కడికో ఎళ్ళిపోయిద్ది. నేను ఇంకా వీళ్ళ కోసమే కదా ఉండాలని చెప్పేసి శ్రావణిని ఇవ్వలేదు. అయితే తేజాని హాస్టల్‌లో వదిలిపెట్టొస్తే సాయంత్రానికి ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడన్నమాట. వాళ్ళు ఫోను చేసి తీసుకెళ్ళమంటే నేనెళ్ళి నాకు కూడా షెల్టర్ ఇవ్వండి సార్. నాకేం మీరు అంటే జీతం ఇవ్వలేమమ్మా మేడం గారే చేసుకుంటారిక్కడ. వార్డెన్ అలా ఏం లేరు. అని జెప్పంటే నేను సర్లే అని జెప్పేసి ఓకే సార్ నాకు జీతమొద్దు, నాకేమొద్దు. నాకేమి సాలరీ ఇవ్వద్దు మీరు. నేనిక్కడ ఉండటానికి షెల్టర్ ఇవ్వండి. నా పరిస్థితి అంటే మేడం అంది సరే ఉండనివ్వులే. నాకు కూడా ఇబ్బందవుతుంది. నేను కూడా చేసుకోలేకపోతున్నాను అని జెప్పేసి మేడం గారన్నారు. ఇంకా సరే అని జెప్పేసి అక్కడ 5 సంవత్సరాలు ఉర్దూ హై స్కూల్ పక్కన మల్లికార్జునపేటలో మనకి స్కూల్ ఉందండి. ఫిఫ్త్ క్లాస్ వరకు. అక్కడ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడ చదివిచ్చి 5 సంవత్సరాలు హాస్టల్‌లో ఉండి, తర్వాత ఉర్దూ హై స్కూల్ వసంతరాయపురంలో ఉర్దూ హై స్కూల్ ఉంది. మా పిల్లలిద్దరు అక్కడే అన్నమాట 9థ్ క్లాస్ వరకు. అంటే ఇక్కడ గవర్నమెంట్‌లో స్కూల్‌లు లేవా? బేజాపూర్‌లో స్కూల్ లేవా? అక్కడికెందుకు తీసుకెళ్ళాలంటే హాస్టల్ నుంచి పరిచయం గాబట్టి. అట్లాగా అక్కడ చేస్తున్నప్పుడు హాస్టల్‌లో చేసుకుంటూ నాది అప్పటికి 10థ్ కంప్లీట్ అయిపోయింది. 10థ్ చదివింది విజయవాడ గొల్లపూడి హై స్కూల్ అన్నమాట. మాది గొల్లపూడి అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇప్పుడు అందుకే పాప గొల్లపూడిలో అందరం రిలేటివ్స్ అంతా అక్కడున్నారు అక్క వాళ్ళలాని. అక్కడ స్టాప్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే అప్పుడు కూడా నాకు చిన్న అక్క, రెండో అక్క అన్నమాట. ఆ అక్క దగ్గర నేను చదువుకున్నాను. ఫిఫ్త్ క్లాస్ వరకి గవర్నమెంట్‌లో ఉంది. 10థ్ క్లాస్ వరకు అక్కడ చదువుకున్నానన్నమాట. అది అయిపోయినాక తర్వాతొచ్చేసి అక్కడికి వెళ్ళినాక హాస్టల్‌లో ఉన్నప్పుడు నేను మిషన్ నేర్చుకున్నాను. మిషన్ కుట్టడం రాదు. మిషన్ నేర్చుకున్నాను. తర్వాతొచ్చి లైక్ హాస్టల్‌లో ఏం లేదు. జాబ్ లేదు కాబట్టి సార్ వాళ్ళే నాకు అమరావతి పీహెచ్‌సీలో శ్రీధర్ చంద్ డాక్టర్ గారండి. సార్ వాళ్ళకి తెలుసు గదా! వాళ్ళకి. సార్ ద్వారా ఇట్లా ఈ అమ్మాయి పరిస్థితి ఇది, ఇది అని జెప్పేసి పరిచయం చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా నేను హాస్పిటల్‌లో అప్పుడు ఏమి లేదండి. ఇప్పుడులాగా ఎగ్జామ్స్ అయన్నీ ఏమి లేవు. రికమెండేషన్ ద్వారా జాబ్‌లొచ్చాయి. అంటే అప్పుడు సెకండ్ ఏఎన్ఎంని 2004లో తీసుకున్నాను. నేను జాయిన్ అయింది 2009లో. అప్పుడు మనం వెళ్లి అక్కడ చేసినప్పుడు పొద్దున్నే ఇక్కడ వంట చేసి నేను సాయంత్రం వెళ్లి, మళ్ళీ సాయంత్రం వచ్చి పిల్లలకి వంట చేసి, మళ్ళీ మిషన్ నేర్చుకున్నాను గదా! సాయంత్రం మళ్ళీ ఒక బ్లౌజ్ కుడితే రూ. 20 వచ్చాయి. ఫస్ట్ స్టిచ్చింగ్ రూ. 2 ఇచ్చారు. ఏది చేతి పని కాజాలు ఉక్సులో వేస్తే. అయినా పర్లేదని ఒక రూ. 10 వచ్చినా చాలు, రూ. 20 వచ్చినా చాలని చెప్పేసి నైట్ 9 కాంచి ఆ సూది దారం వేసుకొని కూర్చొని నేను అన్ని కుట్టి పొద్దున్నే ఒక రూ. 20, 30 కష్టపడి తర్వాత ఆమె మిషన్ నేర్పించి, ఇదిగో స్టిచ్చింగ్ చేస్తే రూ. 20 వస్తాయి చేసుకో అని చెప్పేసి నేర్పించింది. అక్క దగ్గర నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని మిషన్ కుట్టడం. సాయంత్రం 8 తర్వాత పిల్లలు పడుకున్నాక 8, 9 అయ్యేది. ఆళ్ళు పడుకున్నాక మళ్ళీ సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకొని రూ. 1500 పెట్టి అక్కడ కుడితే మేడం అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఆ చివర ఎడ పెట్టాలి మిషను. అక్కడ పెట్టుకుంటే నీకెలాగా పొద్దున్నే అని చెప్పేసి, అంటే పర్లేదు మేడం అని చెప్పేసి నేను మిషన్ కుడుతూ, ఆ మిషన్ కుట్టేటప్పుడు గూడా నాకు చాలా చాలా అంటే ఎట్లా అంటే అండి, నిద్ర ఉండేది కాదు. సరిగ్గా టయానికి భోజనం ఉండేది కాదు. హాస్టల్‌లో పిల్లలకి పొద్దున్నే టిఫిన్ చేసి ఎళ్ళిపోయేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం చేసాక క్యారేజ్ తీసుకెళ్తే టైం ఉండదు. కానీ మేడం వోళ్ళు తప్పు లేకుండా చెప్పేవాళ్ళు. ఉండమ్మా తీసుకొనెళ్దు గాని. కానీ అంత టైం ఉండదు. అక్కడికి సబితా ఏఎన్ఎం మేడం ఉండేది. మేడం చాలా థాంక్స్ చెప్పాలండి. నిజంగా ప్రకృతి మనకెలా సహాయపడుతదో, ఎవరి ద్వారా దేవుడు సహాయం చేస్తారో తెలీదు. మేడం గారు క్యారేజ్ తెచ్చేవాళ్ళు. గౌరి వస్తది ఇవాళ అని చెప్పేసి. నిజంగా ఆ మేడంకి చాలా థాంక్స్ చెప్తాను. అందరికీ కూడా చాలా మందండి. నా హెల్ప్ చేసినోళ్ళు చాలా మందున్నారు. ఎందుకంటే నా పరిస్థితిని బట్టి అప్పుడు వెస్టేజ్ చేస్తానని వెంకట్ సారోళ్ళకే గ్యారంటీ లేదు. వెంకట్ సారోళ్ళు అప్పుడు నాకు పరిచయమైంది వెస్టేజ్ కంపెనీ. సారు నలుగురు నా దగ్గరొచ్చి నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను. సార్ నాకు వెస్టేజ్ చేయాలని ఉంది కానీ, ఈ బిజినెస్‌లు స్టార్ట్ చేసి ఇవన్నీ నాకు నడవు. నేను ఒకటే చేయగలను. ఏంటంటే నేను రిటైలింగ్ చేసుకుంటే డబ్బులొస్తాయా అంటే వస్తాయన్నారు. నాకు పాల బిల్లొస్తే చాలు సార్ అని ఒక ముగ్గురు నా దగ్గర కాన్సెప్ట్ వింటే ఒక వ్యక్తి వెళ్ళిపోయారండి. ఓకే. నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి గూడా నాకు పెద్దగా సపోర్ట్ చేయడానికి సార్ లేరు. కానీ నేను వెంకట్ సారోళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పింది అప్లయన్స్ ఏదైతే చెప్పారో అప్లయన్స్ చెప్పింది తప్పకుండా తూచా నేను పాటించుకుంటూ చేశా. ఎందుకంటే వాళ్ళ కోసమైతే కాదండి. వెస్టేజ్‌లో నేనైతే ఏ రోజు నా పీవీ అప్లయన్ కలిసిద్ది నాకెందుకు సపోర్ట్ చేయవని నేను ఈ రోజుకి నేను సారోళ్ళకి చెప్పలేదు.
సార్ వాళ్ళు చెప్పినప్పుడు నేను డిసైడ్ అయ్యాను. ముగ్గురు వెళ్ళిపోయారు. నలుగురిలో నేను ఉండి సార్ నేను బిజినెస్ చేస్తాను అన్నాను. కానీ నాకు టైం ఇయ్యండి సార్ సాయంత్రం 6 తర్వాత అన్నా. ఓకే. 6 తర్వాతనా? అదేంటమ్మా అన్నారు. చూస్తున్నారు కదా సార్ నా పరిస్థితి ఇది అని. నాకు సార్ కూడా కత్తిబాబు సార్ ఏం చేశారంటే పరిచయం చేసినాక అప్పుడు నాకు ఎంజీ ఇంటర్నేషనల్‌లో గూడా పేరు రాసి పిల్లలకి అక్కడ చాలా మంది పిల్లలకి ఏదో ఒక అర్బన్స్‌కి చాలా మంది పిల్లలకి అందరికి సపోర్ట్ చేస్తారు. అలాగే పిల్లలిద్దరికీ ఎడ్యుకేషన్ సపోర్ట్ వస్తదమ్మా. బుక్స్ అయన్నీ వస్తాయి. ఎంజీలో చదువుకుంటానికి పిల్లల కాలేజీ గూడా 10థ్ క్లాస్ అక్కడ చదివించొచ్చు. అది ఇది అని చెప్పి 10థ్ క్లాస్ తర్వాత చాలా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే ఎవరైనా మనకొక మెయిల్ చేస్తే మర్చిపోకూడదు. వాళ్ళ మిసెస్ అరుణ మేడం కూడా చాలా మంచామ. ఇక్కడ అయితే వాళ్ళు నాకు సపోర్ట్ ఎందుకంటే నేను ఉండే విధానం కూడా అలాగే ఉంటది. నేనేదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళకి ఎలాగ సపోర్ట్ చేస్తారంటే, నమ్మి వాళ్ళు నాకు ఒక పని అప్పచెప్పారంటే, ఆ పని నమ్మకంగా చేసుకుంటా పోవడమే నాకు చేతవు. అలా చేసేటప్పుడు నాకు సారోళ్ళు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. అలాగా నాకు సార్ పరిచయం. హాస్టల్ నుంచి నాకు కత్తిబాబు సార్ పరిచయం. సార్ ద్వారా వెస్టేజ్ పరిచయమైంది. తర్వాత నాకు సారోళ్ళు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యి, నేనేదైతే అప్లయన్స్ వెంకట సార్ ఉన్నారో, వెంకట సార్‌ని ఫాలో అయ్యి, ఒక 6 నెలల వరకు నేను టీమ్ లేదు, ఏమీ లేదండి. టీమ్ జాయిన్ అవ్వలేదు. టీమ్ ఎవ్వరు లేరు. నేను రిటైలింగ్ అమ్మటం. ఓకేనా? ఒక ఇద్దరిని జాయిన్ చేశాను. వాళ్ళిద్దరు కూడా బాగా యాక్టివ్ లేదు. ధనలక్ష్మి ఆశా వర్కరు. ఇక్కడ అమ్మాయి సత్తెనపల్లి ఇచ్చారు. ఆశా వర్కర్ చేస్తుంది. అక్కడ అమ్మాయిని జాయిన్ చేశాను. తను బాగా చేసింది అప్పట్లో. సార్ ఎక్కువ ఫీల్డ్‌కి అటే వచ్చేవాళ్ళు. వెంకట్ సారే నాకు ఫీల్డ్ ఎక్కువ ఇచ్చింది కూడా. అయితే ఇప్పుడు అక్కడ చేసి నేను డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువగా నేను రిటైలింగ్ చేసే డైరెక్టర్ అయ్యా. ఈ టీమ్‌లు, ఈ జాయిన్ చేయటం ఇవన్నీ కూడా ఎక్కువ అప్పుడు నేను ఫోకస్ పెట్టలేదు. రిటైలింగ్ చేస్తే 500 పాల బిల్ వస్తది చాలని. ఇట్లాగ ఒక 10,000 రిటైలింగ్ చేస్తే రూ. 2,000 మిగులుతున్నాయి గదా! ఆఫర్ 10% వస్తుంది గదా! బై బ్యాక్ మనీ, క్యాష్ బ్యాక్ వస్తుంది గదా! ఇట్లా చూసుకున్నాను కానీ టీమ్ చేద్దాము, టీమ్ వర్క్‌లో లాక్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయని చెప్పి నాకు అసలకి ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదనంటే సార్ చెప్తున్నారు. కానీ అప్లయన్స్ చెప్తున్నారు. కానీ నాకక్కడ తీసుకునేవాళ్ళు లేరు. ఎవరైనా ఉన్నారా అంటే లేరు. వెంకట్ సారు ఆహ్, ఫస్ట్ స్టార్టింగ్ సారోళ్ళు నాకు అప్లైన్ వచ్చినప్పుడు కారు నడకతో వచ్చారు. తర్వాత బైక్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత సార్ కార్ తీసుకున్నారు. కార్ తీసుకున్నాక నాకొక ఏమనంటే కార్ తీసుకున్నారు సార్ వాళ్ళు. అంటే సారు గ్రోత్ అయ్యారు. సార్‌కి వచ్చింది. కానీ వోచర్ ఎప్పుడు చూపియలేదండి. ఇప్పటికి నేను అప్లైన్ వోచర్ చూపిమని నేను అడగలేదు. సార్ ఎంతొస్తుందంటే 1,00,000 వస్తుంది, 50,000 వస్తుందని చెప్తూ ఉండేవాళ్ళు. ఓకే. సార్‌కి రాబట్టే కదా కార్ తీసుకున్నారు. సార్ డెవలప్ అయ్యారు. నేను గూడా అవుతా. అంటే సార్ ఒకప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చారు? కాలినడకతో వచ్చారు. తర్వాత బైక్ తీసుకున్నారు. తర్వాత కార్ తీశారు. అంటే నాకు గూడా వచ్చింది. సార్ విజయనగరం నుంచొచ్చారు. సార్‌కి ఎవరు తెలీదు. కానీ ఆ టీమ్‌లోకి నేనెట్లా అని వచ్చానో నాకు గూడా టీమొస్తది. నేను గూడా చేద్దాం. సార్‌కయింది నాకెందుకు కాదు. సార్‌కయింది నాకెందుకు ఇదే ఆలోచన. అలా అనుకోని నేను స్టార్ట్ చేశానండి. మన వెస్టేజ్‌లో ఎంఎస్ సార్ గారు మన ఇంట్రొడ్యూస్ కాకముందు స్టేజ్ మీద మాట్లాడే లేడీస్ కానీ, రూ. 1,00,000 తీసుకునే జెంట్స్ కానీ 10,000 తీసుకునే వ్యక్తి గూడా లేరండి. నాకు తెలిసి వెంకట్ సారు, నేను శ్రీనివాస్ సార్ గూడా అప్పుడు లేరు. వెస్టేజ్‌లోకి బాగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ తర్వాత నాకు సారొచ్చేలకి మాట్లాడి అయిపోయినాక నేనింకా సార్ కార్ తీసుకున్నాక డిసైడ్ అయిన అప్పటికప్పటికి అక్కడక్కడ చిన్న చిన్నగా టీమ్ స్టార్ట్ చేసుకొని నేను మొదలుపెట్టినాక సిల్వర్ అవ్వడానికి సంవత్సరన్నర పట్టింది. అలాగే స్టార్ అయ్యాను. ఎప్పుడైతే హాస్టల్ వదిలిపెట్టి బయటకొచ్చాను. ఎందుకంటే సార్ కారొచ్చింది. నాకు కూడా వస్తదని హాస్టల్ వదిలిపెట్టి బయటకొచ్చేసాను. పాపకి 10థ్ క్లాస్‌లోనే పెళ్లి చేశాను. అప్పుడు కూడా నేను వెస్టేజ్‌లో డబ్బులొస్తాయి గదా! చదివించొచ్చని ఆలోచన లేదు గానీ అప్పుడే స్టార్టింగ్ గాబట్టి మా అన్నయ్య కొడుకే సెవెయ చేసుకుంటానన్నారు. సరే కట్నం అయితే బయట ఇవ్వలేనని జెప్పేసి నేను చేయడం జరిగింది. పాపకు కూడా చిన్న వయసులో పెళ్లి జేయడం వల్ల అది జనం దృష్టిలో అన్యాయమే చిన్న వయసులో జేయడం. కానీ నాకు న్యాయం అనిపిచ్చింది. ఎందుకంటే నా పరిస్థితిని బట్టి. ఇప్పుడైతే నేననుకుంటా పాపం శ్రావణికి చదివిస్తే మంచి చదువుకునేది బాగా చక్కగా. ఓకేనా? మంచి స్టూడెంట్ అన్నమాట. కానీ చదివియలేకపోయానని జెప్పేసి నేను 10థ్ క్లాస్ ఆపిచ్చేసా లుడ్డు హై స్కూల్‌లో. టీచర్స్ అయితే ఆహ్, అయిపోయినాక ఒక 15 రోజుల తర్వాత పంపిస్తే పెళ్లయిపోయినాక మెట్లయి చూసి మీ అమ్మ నీకు పెళ్లి చేస్తున్నా, మీ అమ్మ మీద కేస్ పెడతా అన్నారంట. నాకింకంతే. భయపడి నేనెళ్ళనంటే ఎళ్ళను. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారని 10థ్ క్లాస్ ఆపేసుకుందండి. మొన్న రాపిచ్చాను మళ్ళీ. ఓకే. అంటే చూడండి ఎందుకు చెప్తున్నానంటే, బాధలో నుంచే ఒక బలమైన విజయం ఒస్తది. ఏమి బాధలు లేవు అంటే ఆరాంగా కూర్చుంటాం. బాధున్నా లేకపోయినా నా కుటుంబం, నా లైఫ్ నాకులాగా ఎవరు బాధపడకూడదు. ఓకే. అని జెప్పేసి మనం అనుకుంటే డిసైడ్ అయితే ఏదైనా చేయగలమని జెప్పేసి నా స్టోరీ అనేది నేను చెప్తా ఎక్కడైనా. ఎందుకంటే ఒక అందరూ 100 మందిలో అందరికి ఇది కనెక్ట్ అవ్వకపోయినా కొత్త వాళ్ళు ఒక 10 మంది ఉన్నా వాళ్ళలో ఒక్కళ్ళకి కనెక్ట్ అయినా చాలు. ఒక్కళ్ళకి.
మన లైఫ్ స్టోరీ ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు నేను కూడా నాకు ఇన్ని బాధలు ఉన్నాయి కానీ నేను కూడా సక్సెస్ అవుతానని చెప్పేసి డిసైడ్ అవుతారు. వాళ్ళకి కూడా ఒక మంచి రోల్ మోడల్ గా ఒక టెస్టిమోనీ లాగా మనకు ఉండాలని చెప్పేసి. అంతేనా? లేకపోతే నా యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే మనకేమి రాదు. కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాం. ఉన్నతమైన స్థితి నుంచి పడిపోయాం. మళ్ళీ లెగవడానికి బయట అవకాశం లేదు. అలాగే ఉండాలి. కానీ ఇక్కడ వెస్టేజ్‌లో అవకాశం వచ్చింది. పట్టుకున్నాము. తర్వాత నేను ఎవరు లేకపోయినా నాకంటూ చూపియడానికి ఎవరు లేరు. లక్ష తీసుకునే వ్యక్తి అస్సలు లేరు. బూట్ క్యాంపులు పెట్టారు సార్ వాళ్ళు. బూట్ క్యాంప్‌లో నేను టెస్టిమనీ చెప్పడానికెళ్ళినప్పుడు, నేను ఇట్లా హాస్టల్ నుంచి బయటకొచ్చి ఒక రూ. 900 రెంట్‌కి రూ. 900 రెంట్‌కి నేను రేకుల ఇంట్లో ఉన్నానండి. పక్కన గేదెలు కట్టేసుంటాయి. అక్కడ గోరంట్ల బోసం సెంటర్‌లో మన ఫస్ట్ నేను స్టార్ట్ చేసినాక ఆ ఇంట్లో ఉండగానే నా టీమ్‌లోనే ఒక స్టాక్ పాయింట్ గోరంట్ల వచ్చింది. వాళ్ళు జ్యోతి గారు వాళ్ళు. వాళ్ళేంటంటే స్టాక్ పాయింట్ పెట్టారు. కానీ వాళ్ళు అదరదర వెళ్తూ మళ్ళీ ఆ స్టాక్ పాయింట్ గుంటూరు వచ్చిన తర్వాత అప్పుడు స్టాక్ పాయింట్లు లేవు. ఎక్కడో స్టాక్ తెచ్చుకోవాల్సొచ్చేది. నర్సాపేట ఉండేది లేకపోతే హైదరాబాద్ ఉండేది. అక్కడి నుంచి తెప్పించుకోవాల్సుండేది. అసలు చాలా కష్టమండి. ఎంత టఫ్‌గా ఉండేదంటే ప్రొడక్ట్ రావాలి. అయి తీసుకెళ్ళి అందరికి ఇవ్వాలి. బస్ స్టాండ్ దగ్గర కూర్చొని మీరు రాండన్నా, రాకపోతే నువ్వు రామ్మా అని చెప్పేసి తలాకి రూ. 20 ఛార్జీకి ఇచ్చేవాళ్ళు. అయి తీసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఎళ్లి తీసుకొనిచ్చేదాన్ని. ఆటో రూ. 20 నాకు మిగులుతాయని ఆటోకి కూడా ఎళ్ళేదాన్ని గాదు. నడుచుకుంటా వెళ్ళేదాన్ని. ఆ బ్యాగులు పట్టుకొని, అవి బరువు పెట్టుకొని. అట్లాగా నేను కష్టపడి ఏదైతే నేను అప్పటికి చాలా మంది అంటారు కదా! మేడం అప్పటికి కాలినడక, ఇప్పటికి కాలినడక. యెస్ అండి. నాకు కాళ్ళున్నాయి దేవుడి దయ వల్ల. కార్ తీసుకోవాలి కాదనను. కానీ నాకు నీడ్ ఏంటి అనంటే వెస్టేజ్‌లోకొచ్చి అంత కష్టపడి నిలబడి దేవుడి దయల గాడ్ ఈస్ గ్రేట్ అంటారు కదా! ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఏదైతే ఎంఎస్ఆర్ టీమ్ వచ్చిందో, ఆ టీమ్ వచ్చినాకే నాకు ఆ టీమ్‌లో నాకొక ధైర్యం వచ్చింది. టెస్టిమోనీ చెప్పినప్పుడు కోటప్పకొండలో ఎవ్వరికీ రూ. 1,00,000 లేరండి. అప్పుడు అందరూ కూడా తెలంగాణ టీమోళ్ళొచ్చినప్పుడు, మేడం మీకే ఇన్ని కష్టాలుంటాయి మేమెందుకు చేయకూడదు? మేము గూడా చేస్తాం. మేము గూడా చేస్తాం మేడం అని జెప్పేసి వచ్చేవాళ్ళు. ఓకే. కాపోతే ఏందంటే, నా చాలా మంది అప్పుడు నేను చెప్పినప్పుడు గ్యారంటీగా టెస్టిమోనీ అనేది కొంతమందికైనా ఉపయోగపడిందనుకునేదాన్ని. ఆ తర్వాత మిరాకిల్స్ ఏంటంటే, మన టీమ్‌లోనే లక్షలు తీసుకునేవాళ్ళొచ్చారు. ఇప్పుడు స్టేజ్ ఖాళీ లేదు. లక్షలు తీసుకున్నాను అనేవాళ్ళు. మీరు ఆలోచించండి. మేము స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 తీసుకున్నోళ్ళు స్టేజ్ మీద లేదు. ఆడబిడ్డ ఎక్కి స్టేజ్ మీద చెప్పేవాళ్ళు లేరు. ఒక మనిషి యొక్క టెస్టిమోనీ కావచ్చు, ఒక మనిషి యొక్క ఎవరైనా ఒక మనిషి యొక్క సార్ యొక్క కష్టం గావచ్చు. ఓకేనా? ఎంఎస్ఆర్ గారు చేసే వర్కు స్టార్టింగ్‌లో నేను గూడా చాలా దూరమెళ్లి సారోళ్ళకి అంటే స్టార్టింగ్‌లో అప్పుడే కాబట్టి మంచిర్యాలెళ్ళాను, చెన్నూరు, వరంగల్ తర్వాత ఇట్లాగా స్టార్టింగ్‌లో మార్కాపురం వీటన్ని స్టార్టింగ్‌లోనే ఫస్ట్‌లో నేను వెళ్ళాను. తర్వాత నాకు సపోర్ట్ ఎక్కువ నాది అంటే నాకున్న పరిస్థితిని బట్టి నేనింక వెళ్ళలేకపోయాను. వెళ్ళలేదు. సార్ వాళ్ళే వెళ్లి బిజినెస్ చేశారు గాబట్టి, మనకి ఐడెంటిఫికేషన్ అనేది మనకెక్కువ లేదు. ఐడెంటిఫికేషన్ అవసరం లేదండి. నేనొకటే చెప్తాను. ఎవ్వరు నిన్ను ఐడెంటిఫికేషన్ జేసి సూపరు, తోపు, తురుమని నిన్ను అనాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలు, నీ తల్లి, నీ తండ్రి ఎవరైతే ఉన్నారో, నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మా అమ్మ సూపర్, మా డాడీ సూపర్, వెస్టేజ్‌లో మాకొక లైఫ్ ఇచ్చారని నీ ఇంట్లో వాళ్ళు నీకు హ్యాట్స్ ఆఫ్ చేస్తే చాలండి. జనాల చేత హ్యాట్సాప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాకదే అనిపిస్తది. ఎవరు ఏమన్నా అనుకోని. కొంతమందైతే అబ్బా! కొంతమందితో బావుంటే చాలు. అవన్నీ చెప్పి, ఇవన్నీ చెప్పి, ఉండి చెప్పి, లేనియి చెప్పేసి, ఆ మేడం ఇట్లా, ఈ మేడం ఇట్లా ఓకేనా? అన్నీ చెప్పేసి మంచిగా అప్లయన్స్‌కి దూరం జేస్తారు. మంచిగా ఎవరితోనా ఉంటే వాళ్ళతో దూరం జేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అన్నీ తట్టుకొని, అన్నీ భరించి, నాకు నా పిల్లల లైఫ్ సెటిల్ చేసుకుంటే చాలు జనాలదనవసరం. ఓకేనా? ఎవరొచ్చి మనకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. నాకు గుర్తింపొస్తది. బయటికెళ్ళి సూపరమ్మ నువ్వు తోపు మేడం తురు అని జెప్పంటారు. అక్కడికెళ్ళి బాగా చెప్పాను. సూపరన్నారు. అక్కడ ఉబ్బిపోయాను. నేను ఇంటికొచ్చాక వెస్టేజ్‌లో నేనేమి సాధించలా. అసలు ఏమి పిల్లలకంటూ ఒక 10,000 గూడా తీసుకోలేకపోతున్నా. పిల్లలేమంటారు? చాల్లెమ్మా ఎన్ని సంవత్సరాలు జేస్తున్నావు? కనీసం ఏమన్నా సాధించావా? ఏమన్నా చేశావా? ఎందుకు వెస్టేజ్ వేస్ట్. బయటికెళ్ళి మాత్రం ఓహ్! నీకు వాళ్ళు తోపు, తురుమంటే నువ్వు ఉబ్బిపోతూ ఉంటారు. కానీ నాకలా లేదు. ఎక్కడ గుర్తింపున్నా లేకపోయినా నా బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసేలాగా నేను పిల్లలకిప్పుడు ఆ అద్దింటి నుంచి ఒక హౌస్ కట్టుకొని, హౌస్ కట్టేటప్పుడు అందరూ రిజెక్షన్సే. అంత హౌస్‌ని కడతావా? ఉద్యోగంలో మేమే కట్టలేకపోతున్నాం అని. కిందొచ్చేలకి 2 పోర్షన్‌లండి. పైనొచ్చేలకి డబుల్ బెడ్‌రూమ్ నా పిల్లకి మా కోసం మేము కట్టుకున్నాం డిజైన్ చేసి. ₹1,00,00,000 ఇప్పుడు మొన్న ₹1,00,00,000 కాస్త మొన్న ఎలక్షన్ అయిపోయినాక 1,40,00,000 నా హౌస్ కాస్ట్ ఇప్పుడు. ఓకే అండి. చూడండి
బయట ఈ అదే వెస్టేజ్ కాకుండా ఉంటే 10,000-15,000 రూపాయలకి జాబ్ చేసుకుంటే నా ఆరోగ్యం పోయింది. అప్పటికే మైగ్రేన్ నొప్పి, తలనొప్పి, లో బీపీ మామూలు కాదు. ఎక్కడ పడిపోతానో నాకే తెలీదు. టయానికి భోజనం ఉండేది కాదు. ఒక 5 సంవత్సరాలు ఆ బాధ మాత్రం పడ్డానండి. కానీ ఓపిక ఉంది కాబట్టి ఏముందిలే నాకు అనిపిచ్చేది. కానీ లైఫ్ లాంగ్ ఓపిక ఉండదు ఎవరికీ గూడా. వయసున్నప్పుడే మనం ఏదైనా కష్టపడడానికి ఓపిక ఉంటది. ఆ ఓపిక ఉన్నప్పుడే మనం ఏదైనా కష్టపడాలి. బయట ఎంత కష్టపడ్డా మనం బాడీతో కష్టపడతాము. ఓకేనా? అప్పుడు 500 సంపాదించుకుంటాం రోజుకి. కానీ లైఫ్ లాంగ్ ఆ ఓపిక ఉండదు. ఏదైతే మనకు మైండ్ సెట్‌లో ఉన్న పవర్ దేవుడంట ఒక అమృత బాణాన్ని, ఒక మంచి మహా జ్ఞానాన్ని ఎక్కడ దాచుంచాడంటే మన మైండ్ సెట్‌లో. ఆ మైండ్ సెట్‌లో ఉన్న జ్ఞానం, ఆ మైండ్ సెట్‌లో ఉన్న తెలివి, ఆ యొక్క కేపబిలిటీ ఎవ్వరికీ బయట ఉండదు. మనకే ఉంది. ఎవ్వరిలో వాళ్ళకే. నాకు కాదు, నీకు కాదు. కోటీశ్వరులు సంపాదించిన కోటీశ్వరులు అందరికీ జ్ఞానం ఉంది. అందరికీ మంచి తెలివితేటలు. అందరికి జ్ఞానం అనేది ఈక్వల్ అండి. ప్రెస్టేజ్‌లో ఈక్వల్ ఆపర్చునిటీ ఎలాగో మనిషి జ్ఞానం అనేది ఒకే ఆపర్చునిటీ. కానీ వాళ్ళ జ్ఞానాన్ని అజ్ఞానంలా చేసుకుంటారా? లేకపోతే ఇంకా ఆ జ్ఞానానికి మెరుగుపట్టి వజ్రాయుధంలా చేసుకుంటారా అనేది మన చాయిస్. ఓకే. మన చాయిస్ అది. ఏ చాయిస్‌ని ఎలా ఉపయోగించుకుంటే అలాగే ఉంటదండి. కాబట్టి అప్పుడు నేను స్టార్ట్ చేసి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నానంటే గోరంట్లలో నన్ను చూసి ఒకప్పుడు ఈ అమ్మాయికి జరగదు సబ్బు, పేస్ట్ అమ్ముకుంటుంది. మనకేం బట్టే అన్నవాళ్ళు ఇప్పుడు తలెత్తుకొని సూపర్ తల్లి నువ్వు మాత్రం. మేమే కట్టలేము. ఆస్తులు అమ్ముకొని ఇల్లు కట్టాము. నువ్వు ఇల్లు కట్టావు అని జెప్పేసి పొలాలు అమ్ముకొని ఇల్లు కట్టారు. కానీ నేను కష్టాన్ని వెస్టేజ్‌లో కష్టాన్ని నమ్ముకొని కష్టం ద్వారా ఇల్లు కట్టాను. పొలం అమ్ముకుంటే తల్లిదండ్రులు ఇచ్చిన పొలం అమ్ముకొని ఇల్లు కట్టేదానికి ఓకే. కష్టపడి నా స్వశక్తితో నేను ఇల్లు కట్టేదానికి చూడండి చాలా మంది ఇంకా కారు కొనలేదు మేడం అంటారు. ఓకే అండి. కానీ కారు కొనలేదు అనుకుంటారు. నేను కారు కొనకపోయినా నా ఇల్లు చూసుకోండి నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే కార్లు పిచ్చి అందరికి. మొన్న పైనేస్తే 19,00,000 అయింది. ఇంకా సూపర్‌గా చేయాలంటే ఇంకో 2,00,000 పడతది. 19,00,000 అంటే మాటలా అండి కారు రాదా? ఓకేనా. ఇప్పుడు కట్టాలంటే గ్యారంటీ‌గా 35,00,000 అవుతది. 35 ఏంటి 40,00,000 పైన అవుతది. పైనైనా గూడా. కింద ఫౌండేషన్ అయి లేకపోయినా. ఎందుకనంటే కాస్ట్ పెరిగిపోయింది. లేబర్ ఖర్చు పెరిగిపోయింది. రా మెటీరియల్ పెరిగిపోయినాయి. ఇప్పుడైతే ఎయలేను గూడా. అంత ఇదిగా ఉంటది. అప్పుడు అంత కాస్ట్‌కి ఇప్పుడు ఎయలేం. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్‌లో నేను గ్యారంటీ‌కి ఇంకో 2 ఇయర్స్ తర్వాతైనా పైన వేస్తాను. థర్డ్ ఫ్లోర్ ఏస్తే గ్యారంటీ‌గా కింద పాపకి, బాబుకి 20,000 రెంటొస్తది. ఇప్పటికే 10,000 రెంటొస్తుంది. మీరు చూడండి 900 అద్దె కట్టలేని వ్యక్తిని ఇప్పుడు రూ. 20,000 10,000 రెంట్ తీసుకుంటున్నాను. సొంత హౌస్‌లో ఉంటున్నాను. మా పాపకి 10,000 గిఫ్ట్‌గా ఇవ్వలేని పరిస్థితి నాది. ఎప్పుడన్నా సంవత్సరానికోసారి ఫీజ్ అడిగేది. అమ్మ పిల్లలకి ఒక ఫీజ్ ఇవ్వట్టు ఇద్దరు పిల్లలంటే బాధేసేది. ఎంత పెయిన్ అంటే 10,000 నా బిడ్డ అడిగిందే ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు 5,00,000 గిఫ్ట్‌గా ఇచ్చి స్టాక్ పైన పెట్టానండి. చాలు నా జీవితానికి అనిపించింది. అవునా? బాబుకి గ్యారంటీ‌గా కార్ తీసుకుంటాను. ఒక నెల అటో ఇటో అయినా గూడా గ్యారంటీ‌గా రేపు బర్త్‌డేకి అడుగుతున్నాడు 18 తారీఖు, మా అబ్బాయి పుట్టినరోజు ఆగస్టు. గ్యారంటీ‌గా ఆ రోజు కార్ తీయమ్మా అంటున్నారు. గ్యారంటీ‌గా కార్ తీయడానికే ప్రయత్నం చేస్తాను. గాడ్ గిఫ్ట్ మీ అందరూ ప్రేయర్ చేయండి. ఎందుకంటే నాకు బాబోళ్ళు ఏదడిగినా ఇవ్వగలుగుతున్నానంటే దట్ ఈస్ వెస్టేజ్. చాలా మంది అడుగుతారు కదా! నా ఫ్రెండే మొన్న ఒక అమ్మాయి అడిగింది. ఆఫ్టర్ వెస్టేజ్‌కి ముందు ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు సూపర్ చాలా బాగుంది. కానీ నీకు బంగారం లేదు. పట్టు చీరలు కట్టుకో. ఆ బ్లూ చీర ఒకటి కట్టుకొని తిరుగుతా ఉంటావు ఎప్పుడు చూసినా. బంగారం గూడా ఎక్కువ కొనలేదు. బంగారం లేదు. మరి అంత చేస్తున్నా అన్నావని చెప్పేసి నన్నడిగింది. నిజమే. ఆ అమ్మాయికి అలా అనిపించింది. నాకనిపిస్తది. నా పిల్లలే నాకు బంగారం అమ్మ. ఇప్పుడు బంగారం వేసుకొని తిరుగుతాను. ఓకే. బంగారం వల్ల నాకు వాల్యూ వస్తదా అంటే వస్తది. కారు వల్ల వాల్యూ వస్తది. కానీ నా బిడ్డలకి సంతోషం వస్తదా? లేదు. మా అమ్మ బంగారం చేయించుకొని మా అమ్మ కార్‌లో తిరుగుతుంది అనుకుంటారు. కానీ నా బిడ్డల కళ్ళల్లో కన్నీరు చూడకూడదు. నా బిడ్డల కళ్ళలో ఆనందం చూడాలంటే నా బిడ్డలు బంగారం నాకు. ఇల్లుందంటే మా బాబుకి మ్యారేజ్ చేయాలన్నా, లేకపోతే రేపొద్దున మేము సెటిల్ అయ్యి హ్యాపీగా ఇల్లుందంటే, ఆరాంగా హ్యాపీగా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. అవునా? నాకు డ్రీము నీ సొంత హౌస్ నువ్వు కట్టలేదమ్మా మీ అమ్మమ్మోళ్ళు కట్టించారంటే అవునంది. నేను నా సొంత హౌస్ కదబ్బా! నువ్వు చూస్తున్నావు నన్ను అప్పుడు రెంటింట్లో ఉన్నాను. తర్వాత ఇల్లు కట్టాను. ఇప్పుడు పైనేసాను. స్వశక్తి మీద, సొంత సంపాదన మీద కట్టింది కదా! వెస్టేజ్ ద్వారా అంటే అవునంది. మరి ఎవరు గ్రేట్ అంటే వాళ్ళ మనసాక్షికే తెలుసు. ఇంకా పైకి అనలేరు గదా! మౌనంగా ఉండిపోయింది. నేనదే అంటాను. ఎవరో మనల్ని చూసి ఏదో అంటారు. ఓకే. మనకెవరో ఏదో వాల్యూ ఇవ్వాలి, దండలేయాలి, మనల్ని బాగా సన్మానం చేయాలి అనుకోకండి. నేనైతే ఇప్పుడు కూడా అనుకోను. కాపోతే నాకున్న ఒకే ఒక లక్షణం ఏంటంటే కోపం. ఎలా అంటే అబద్ధం చెప్పినా, లేకపోతే ఎవరైనా డిసప్పాయింట్ చేసినా, లేకపోతే ఏదన్నా గూడా ఎమ్మటనే రియాక్ట్ అయిపోతా. మళ్ళీ ఎమ్మటనే మాట్లాడతాను. అది అలా ఉండకూడదు కాబట్టి అలా ఎందుకుంటారు? ఇలా చేయండి అని జెప్పేసి వెంటనే మొహానే చెప్పేదాన్ని. అది చెప్పడం వల్ల జనాలకి నేననేది ఎలా ఉంటదంటే గౌరి మేడ కోపం ఎక్కువ.
కానీ అది కోపం అనేది పిల్లల మీద ఎలా కోపడతారో అలాగే ఉంటది. ఏదైనా నచ్చని విషయం ఉందంటే కొంతమంది ఏందంటే చాటుకెళ్ళి లేకపోతే అట్లా మాట్లాడుకుంటారు. నేనేంటంటే ఒకాయనకి చెప్పేస్తా. ఫస్టే చెప్తే నాకు అదొక అలవాటనమాట. అలా కాదు ఇలాగా అలా ఎందుకంటున్నారు, ఇలా ఎందుకంటున్నారని. అలా చేయకూడదు ఇలా చేయండి అని జెప్పేసి. అలాగా నేను ఇప్పటికైనా అలాగే ఉండడం జరుగుతుందండి. దానివల్ల గూడా కొంతమందికి కోపం అమ్మ మేడం ఏంటి వాళ్ళ కోపంగా మాట్లాడుతనుకుంటారు. కానీ కోపం పిల్లల మీద అంటే ప్రేమ ఉండబట్టే కోపమొస్తది. అది అర్థం చేసుకుంటే ఎవరికీ ఏమి అనిపించదనమాట. ఓకే. ఈవెన్ అలా కూడా ఉండకూడదు నేను. నన్ను నేను చాలా మార్చుకున్నాను. కాబట్టి ఇప్పుడొచ్చేలకే నా గోల్ 5,00,000 అండి. డిసెంబర్ ఎండింగ్‌కి 5,00,000 గోల్ పెట్టుకున్నాను. నేనింకా ఇప్పుడు ఇంకేమన్నా చేయాలి అనుకుంటే ఇంక నా బిడ్డల కోసమే చేయాలి అనుకుంటాను. ఎందుకంటే లైఫ్‌లో రేపు నేను పోయినా నా బిడ్డకి హౌస్ కట్టాను. నా పిల్లలు చెప్పుకుంటారు. ఒక పెద్ద ఫోటోకి దండేసుకుంటూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే నేను లేకపోయినా నా బిడ్డకి శ్రావణికి నామినీ ఉంది. స్టాప్ పాయింట్ ఉంది. నా బిడ్డ హ్యాపీగా గుండెల మీద చేసుకొని హ్యాపీగా బతికిద్ది. అవునా? ఎందుకనంటే వెస్టేజ్ ఉంటే మన బిడ్డల తలరాతలు మార్చొచ్చు. మన తలరాతలు మార్చుకోవచ్చు. అది సక్సెస్ అయితే వెస్టేజ్ అందరికి ఉంటది. కానీ సక్సెస్ అయితే ఏమి సాధించావు నువ్వు వెస్టేజ్ నుంచి? ఏం చేసావు? ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాం. లక్షలొస్తుంది. ఏం చేసావు? ఏం సాధించావు? నీకొక ఐడెంటిఫికేషన్ స్టేజ్ మీద ఉంటుంది. కానీ బయట నీకు ఇంటికెళ్తే ఏముంది వెస్టేజ్‌లో? ఏం చేసి నువ్వు సాధించావు? ఇది ఒక్కసారి నన్ను నేను క్వెషన్ చేసుకుంటే గ్యారంటీగా 100% ఇక్కడ సక్సెస్ పీపుల్స్ ఎవరంటే దట్ ఈస్ వెస్టేజ్‌లో వాళ్ళని క్వెషన్ చేసుకొని యెస్ వాళ్ళకొచ్చింది నాకెందుకు రాదు? నేను కూడా సక్సెస్ అవుతాను అనుకున్న లీడర్స్ మాత్రమే. ఆ లీడర్స్ ఎవరంటే అప్‌లైన్ మీద, డౌన్‌లైన్ మీద డిపెండ్ అవ్వకుండా మీ మీద మీరు డిపెండ్ అయ్యి ఎప్పుడైతే మీరు బిజినెస్ చేసుకుంటూ వెళ్తారో యాస్ ఎ లీడర్‌గా మీరు కూడా తయారవుతారు. అందరికి లీడర్స్ క్వాలిటీస్ ఉంటాయి. కొంతమంది నేనే లీడర్‌గా ఉండాలి. నా డౌన్‌లైన్ కూడా లీడర్ కావడానికి లేదు. నేను తప్పించి ఇంకొకళ్ళకి ఆపర్చునిటీ ఉండడానికి అవ్వదు. నేనే బాగా మాట్లాడగలననే ఇది ఉంటది. కానీ ఎవ్వరు ఎలా మాట్లాడినా, ఎవ్వరు ఎలా చేసినా మనకంటే ఏమీ లేని రెండో తరగతి బీబీ మేడం ఓకే. 4.5 లక్షలు తీసుకుంటుంది. అవునా? ఇక్కడ చదువుతో సంబంధం లేదు. ఏజ్‌తో సంబంధం లేదు. 18 ఇయర్స్ ఎవరైనా 100 సంవత్సరాల లోపు 18 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు ఎవరైనా కూడా యాక్సెప్ట్ వెస్టేజ్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ఎత్తుగున్నావా, నల్లగున్నావా, రంగుందా లేదా, లేకపోతే అందంగున్నావా లేదా ఇయన్నీ వెస్టేజ్ చూడదు. మీలో కసుందా లేదా? ఓకే. మీలో ఫైర్ ఉందా లేదా? అది మాత్రమే వెస్టేజ్ చూస్తది. అది చూస్తేనే మీరు సక్సెస్ అవుతారు. వెస్టేజ్ గూడా ఏంటంటే నేనిస్తాను తీసుకో. కానీ నీలో ఫైర్ ఉంటే పోరాడు. యుద్ధం చేసావా? ఆ యుద్ధం ఎలా ఉండాలంటే ఒక్కసారి ఆయుధం పట్టుకుంటే ఆయుధం కింద పడాలంటే అవతలోడి తలన్నా పోవాలి. మన తలన్నా పోవాలి. అలా చేయాలంట యుద్ధం. కత్తికి గూడా కన్నీరు రావాలంట. యుద్ధంలో గెలిస్తేనే వీరుడంటారు. యుద్ధంలో ఓడిపోతే జయం లేదక్కడ. కాపోతే ఇక్కడ వెస్టేజ్ గూడా అంతే. పట్టుకోండి. యుద్ధం చేయండి. ఎలా ఉండాలో యుద్ధం పేదరికం పోవాలని యుద్ధం చేయండి. నన్ను నేను ఒక ఐకాన్ లాగా నాకు నేను ఒక క్రియేటర్ లాగా నాకు నేను ఒక రూ. 1,00,000 1,00,00,000 లక్ష సంపాదిస్తే కోటీశ్వరుల లిస్ట్‌లోకెళ్ళిపోతాం. ఆ లక్ష ఎలా వస్తది? లక్షణంగా మనం సాధన చేస్తే వస్తది. సాధన చేద్దాము. కష్టపడదాము. వెస్టేజ్‌లో సాధిస్తాను. యెస్ నేను సాధిస్తాను. నేను విజయం గ్యారంటీ‌గా నాకొస్తది అని మీరు డిసైడ్ అవ్వండి. గ్యారంటీ‌గా 100% సక్సెస్ మీ కాళ్ళ దగ్గరకొచ్చి కూర్చుంటది. అవునా? ఎందుకనంటే చాలా మందికి తెలియని విషయము వెస్టేజ్‌లో సక్సెస్ ఉంది గానీ, అది అందరికి రాదు. కానీ అందరికి వస్తదండి. వెస్టేజ్ ముందు ఇలా ఉంది. వెస్టేజ్ తర్వాత నా లైఫ్ అనేది గౌతమ్ బరి సార్ దగ్గరికెళ్ళాము. ఢిల్లీ ఎళ్ళొచ్చాను. హ్యాపీగా అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోసు. ఓకే. మనం వెళ్ళినప్పుడు ఎక్కడైనా మంచి గుర్తింపు, మంచి లైఫు. ఇట్లాగా మనదనేది మంచి లగ్జరీ లైఫ్ లాగా ఉంటదండి ఈ లైఫు. ఓకే. మనల్ని ఎవరు బాసులుండరు. ఎవరు మనకంటే మనకి మనమే. నా పిల్లలు చూసారా ఇక్కడ ఒళ్ళో కూర్చుంది తేజ. ఇక్కడ సుబ్బయ్య శెట్టి సార్ పక్కనుంది తేజ. నాకు పిల్లలు చూస్తే అంటే నిజంగా అప్పుడైతే బాధలో కన్నీళ్ళొచ్చాయి. కానీ ఇప్పుడైతే నా పిల్లల్ని చూసి నాకు ఆనంద బాష్పాల్లాగా వస్తది. ఎందుకంటే యెస్ నా పిల్లల్ని నేను ఒక అంటే బాబు డిగ్రీ అయిపోయిందండి. ఆహ్, తనొచ్చేలకే మనకి చైతన్య కాలేజ్‌లో 9థ్ క్లాస్ అయిపోయింది. 10థ్ నుంచి నవీన ఇంకా నా వెస్టర్న్‌లోకొచ్చాను గదా! చైతన్య కాలేజ్ తర్వాత వచ్చేలకే మన యూనివర్సిటీ. ఒక 2 ఇయర్స్ వచ్చేలకే మనకి సివిల్ ఇంజినీర్ కోర్స్ తీసుకున్నాడు నారాయణగూడూరులో. కానీ 2 ఇయర్స్ తర్వాత ఆళ్ళ ఫ్రెండ్స్ మానేసారని ఈ పిల్లోడు కూడా మానేసి మళ్ళీ డిగ్రీ చేపిచ్చాను. నేను ఏ రోజు కూడా చాలా మందన్నారు, "మీ అబ్బాయిని ఏదో ఒక జాబ్‌కి పంపిస్తే 500 సంపాదిస్తాడు గదా! ఏ షాప్‌లో పెడితే 10,000 సంపాదిస్తాడు గదా!" నేను ఒకటే డిసైడా. మా నాన్న ఇంకా చదివిస్తే నేను బాగుండేదాన్ని గదా! అనుకున్నాను. నా పిల్లల్ని చదివిస్తాను నేను ఏదో ఒకటి ఇచ్చేసి అని చెప్పేసి వెస్టేజ్‌లో ఉన్నాను కాబట్టి నా ధైర్యం ఏంటంటే బాబుని చదివిస్తాను. డిగ్రీ అయిపోయినాక అన్నాడు, "నేను పీజీ చేసుకుంటూ హైదరాబాద్ ఎళ్లి జాబ్ చేస్తానని." కానీ నేను ఒకటే చెప్పా, "నువ్వు హైదరాబాద్ కాదు ఎక్కడికి పంపించను. నేను కారు కొంటే కారు ఓనర్‌వి నువ్వే, డ్రైవర్ నువ్వే. ఓకే. ఇంటి ఓనర్‌వి నువ్వే. కాబట్టి నిన్నెక్కడికో పంపించి నువ్వు చేసే 20,000, 30,000 ఒక్క రూ. 30,000కి పిల్లలు ఎంతమందండి?
ఎంత మంది 30,000 రూపాయలకెళ్ళి జాబ్ చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి. అక్కడ హాస్టల్‌లో ఉండి అయ్యి 20,000 అయిపోతాయి. 10,000 పంపిస్తారు. మన పిల్లల్ని మీరు చూడండి టైం అయిపోయింది సారీ. పిల్లలు ఎవరైనా సరే మనం పంపిస్తున్నామంటే 20, 30,000కి మా బాబు హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు. ఏంటి 20, 30,000కెళ్ళి ఎవరి కింద ఊడిగం చేస్తున్నారు. జాబ్ అంటే జస్ట్ ఒబే ద బాస్. అంటే ఒకళ్ళ కింద జస్ట్ ఒబే ద బాస్ అంటే ఒకళ్ళ కింద అణిగి చేసేదే జాబ్. ఆ జాబ్ కోసం పరిగెత్తులు, ఆరాటాలు, లక్షలు ఎదురుబెట్టడాలు. ఓకే. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే 5,00,000 ఎదురుబెట్టాడాలు. 5,00,000 వడ్డీకి ఇచ్చుకున్న 15,000 వస్తాయి. రూ. 3,000. ఆడ రూ. 15,000 జీతం వచ్చేదేంటి? అదంటే గవర్నమెంట్ జాబ్. ఇయన్నీ కాదండి. వెస్టేజ్ పట్టుకోండి గ్యారంటీగా మన తలరాతను మనం మార్చుకోవచ్చండి. అలాగే మా బాబు నేనెక్కడికి పంపించలేదు. ఇప్పటికి ఏవైనా నాకు తోడుగా ఉంటున్నారు. కార్ తీసుకుంటే, తను కార్ తీసుకున్నప్పుడు నాకు తోడుగా వస్తారు. ఇప్పటికి కూడా నాకు సపోర్ట్ ఉండబట్టే బాబు నేనిప్పటి వరకు చాలా వరకు నాకొకప్పుడు 12కి పిల్లలకొచ్చి వంట చేసుకునేటప్పుడు ఎంత ఏడ్చుకునేదాన్నో. అమ్మ గూడా సపోర్ట్ చేసేది కాదు. పెరస్‌లో చేయి కాల్చుకున్నావు, మళ్ళీ వెస్టేజ్ అని తిరుగుతున్నావని సాయంత్రం పిల్లలకి వండి పెట్టేది కాదు. పక్కనే ఇంటి పక్కనే. అయినా నేను పిల్లలకి చిన్నగా చెప్పేసి ఏదన్నా ఉంటే ఇట్లా చేసుకున్నాం, ఇట్లా చేసుకున్నాం చెప్పేసి ఇప్పుడు మా బాబు దాటితే ఫోను చేస్తాడు. అప్పటిదాకా ఫోను చేయడు. వస్తున్నావా అమ్మ అంటే, వస్తున్నానమ్మ అంటే బియ్యం కడిగి పెడతాడు. పొద్దున్నే కర్రీ ఉంటది కదా! లేకపోతే కర్రీ లేకపోతే కర్రీ తీసుకొచ్చి లేకపోతే ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ లాగో లేకపోతే పొరుట్లాగో ఏదో యేసుకొని తినేసి నాకుంచేసి నేను తిని పడుకున్నానమ్మా అని చెప్తాడు. నిజంగానే నా పిల్లలు మాత్రం బంగారం ఇప్పటికి కూడా అర్థం చేసుకొని, ఈ రోజుకి కూడా మా అబ్బాయి నాకు డబ్బులియ్యి నేను తెచ్చుకొని తింటా అనే పరిస్థితి మాత్రం లేదు. నా కష్టాలు చూసాడు కాబట్టి నా పిల్లలు కూడా అలాగే పెరిగారు. గాడ్ ఈస్ గ్రేట్ అండి. నా ఫ్యామిలీ నేను మాత్రం వెస్టేజ్ ద్వారా నా లైఫ్‌ని నేను చేంజ్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్. చేతిలో వెస్టేజ్ అనే వజ్రాయుధం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీరు వజ్రాలా తయారవుతారో, లేకపోతే వజ్రాయుధాన్ని రాళ్ళు పిచ్చి రాళ్ళలాగా అనుకోని వదిలేసి మన జీవితాన్ని ఒక కష్టాల కొలిమిలో మనం ఉంచుకుంటామో అది మనం డిసైడ్ అవ్వాలి. అది యువర్ చాయిస్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరికి కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. పట్టుకోండి. గట్టిగా వెస్టేజ్ చేయండి. మన తలరాతను మనం మార్చుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అలాగే థ్యాంక్ మన యూ మేడం. కోటి సార్, మన ఎవరైతే మీ అప్లైన్ కోటి సార్‌కి, జ్యోతి మేడంకి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఫీడ్‌బ్యాక్ టైమ్. లాస్ట్ 10 మినిట్స్ ఉంది సార్. మనం విడిగా 7 క్లోజ్ చేసుకోవాలి. ఏమైనా ఫీడ్‌బ్యాక్. నాకు బాగా నచ్చింది మేడం. బాధల్లో నుంచే ఏదో చెప్పారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం అది. ఏంటి సార్? మీరు బాధల్లో నుంచే కొటేషన్ విజయం వస్తది. బాధల్లో నుంచే బలమైన ఏదో అన్నారు మేడం. నాకు పూర్తిగా కొటేషన్ అర్థం చెప్పడం రావట్లేదు. అంటే ఎంత పెద్ద కష్టం వస్తే ఎంత మనం పెద్ద కష్టం నుంచిన బాధల్లో నుంచి ఆ బాధని మనం బలహీనతగా చేసుకోకుండా మన విజయం సాధించడానికి బాధని ఒక బలంగా ఉపయోగించుకుంటే మంచి సక్సెస్ వస్తది సార్. విజయం నాకు అది వస్తది. బాగా నచ్చింది. నాకు అది బాగా నచ్చింది మీ స్టోరీ. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్. థాంక్ యూ ప్లీజ్ సార్. రైజ్ యువర్ హ్యాండ్స్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మేడం ఫీడ్బ్యాక్ ముందు ఒకటి 2 క్వశ్చన్స్ మేడం మిమ్మల్ని పర్వాలేదా? ఇంకా ఆన్సర్‌లన్నీ వచ్చినియి సార్. టైం అయిపోయింది. జనాలు క్యారేజీలు కట్టుకునే టైం. మన ఇద్దరం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా ఉంటే జనాలు మేడం వాళ్ళకి ఇప్పటికే గంట చెప్పేసిందంటారు. అదే మిస్ అయిన పాయింట్స్ ఓకే పర్లేదు. ఫీడ్బ్యాక్ ఓ ఎవరు ఏం సార్? పర్వాలేదు మేడం. ఫీడ్బ్యాక్ టైం కాబట్టి వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇంకో సెషన్ లో మనం మాట్లాడదాం. పర్వాలేదు. లీడర్స్ ఎవరికి అర్థం కాలేదా? ఒక్క నిమిషం సార్. ఎవరికి అర్థం కాలేదా? లేకపోతే ఫీడ్‌బ్యాక్ ఇయ్యడం ఇష్టం లేదా? లేకపోతే చెప్పిన స్టోరీ నిద్రపోయారా? లేకపోతే నిద్రపోయారంటేనే కదా ఫీడ్‌బ్యాక్ ఇవ్వరు. లేకపోతే ఇష్టం లేదు అనా? మేడం ఫీడ్‌బ్యాక్ మేడం ఎవరికి రాలేదనంటే మేడం ఎవరు కూడా గౌరీ మేడం, మేడం మేడం గుడ్ మార్నింగ్. గౌరీ మేడం మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ అసలు మోటివేషన్ కి నాకు ఏడుపొచ్చేస్తుంది మేడం. ఓకే. థాంక్ యూ మ్యామ్. ఏడవొద్దు, బాధొద్దు. కానీ మీరు సక్సెస్ అవ్వండి చాలు. ఓకే. గుడ్ మీకు మార్నింగ్ కూడా గౌరవ్ మేడం. గుడ్ మార్నింగ్ ఓకే. గౌరవ్ మేడం. నిద్ర పోలేదు మేడం. నిద్ర లేపారు. నిద్ర అయ్యో! పోలేదు. సారీ మేడం. నేను నిద్ర మిమ్మల్ని లేపారు అందరిని. అనలేదు. సారీ నిజంగా మేడం. మిమ్మల్ని ఆ! ఆ! చాలా నిజంగా మేడం చాలా బాగా చెప్పారు మేడం. మీలాగా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వచ్చిద్ది మేడం. ప్రతి ఒక్క మహిళకు కూడా ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మేడం. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాల నుంచి ఎంత బయటకు వచ్చారో మీరు, అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టాలను వెనక పెట్టుకొని మీరు ముందుకు వచ్చారంటే చాలా ధన్యవాదాలు మేడం మీకైతే మాత్రానికి. థాంక్ యూ. మేడం గారు, గౌరీ మేడం గారు, సార్ మేడం. చెప్పండి. ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వటానికి సార్. ఏం చెప్పాలి లైఫ్ లో ఇంకా? ఇంతకంటే మనిషికి ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలన్న దాన్ని కూడా ఆలోచన చేసుకుంటూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేకపోయారు మేడం.
ఇప్పుడు ఎందుకంటే ఒక అవును మనిషికి సార్. కష్టాలు ఎలా ఉంటాయో ఆ కష్టాలు చవిచూపిన వాళ్ళు మీరు, ఆ కష్టాల నుంచి గట్టెక్కి నిలబడ్డవారు మీరు. మీ స్టోరీ విన్న తర్వాత ఏం చెప్పాలా నోటి మాట రాలేక చాలా మంది కూడా స్టన్ అయి ఉన్నారు మేడం. అంతే. ఎస్ సార్. ఎస్ మ్యామ్. ఓకే. బాధలున్నా కూడా బాధల్లో కూడా మీకు ఆ పెయిన్ ఉంది అని అంటే సక్సెస్ అవుతారు అందరూ. నా పిల్లలు చిన్న పిల్లలు ఎంత ఉన్నారో ఇప్పుడు నా ఇద్దరు మనవరాళ్ళు కూడా అంతే అండి. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఒక మనవరాలకైతే నేను ఎంత చదివిస్తే అంత నేను చదివించగలను క్యాపబిలిటీ ఇప్పుడుంది. మీరందరూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. కానీ మీ అందరూ సక్సెస్ అవ్వండి. నేను అదే చెప్తాను. ఎక్కడైనా "నువ్వు సూపరు, నువ్వు చెప్పావు" అనటం కంటే, మేడం మీరు చెప్పిన దానిలో నాకు కనెక్ట్ అయింది. నేను కూడా ఇలా పోరాడతాను. వెస్టేజ్‌లో ఒక యుద్ధం లాగా చేస్తాను. ఓకే. అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి. ఎవరికీ చెప్పవసరం లేదు. నాకు కూడా చెప్పవసరం లేదు. ఫీడ్‌బ్యాక్ ఇవ్వవసరం లేదు. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ అనేది ఓకే. ఎందుకు అనంటే, నేను అంటే అర్థమైందా లేదా? అంటే ఇంత బాధల్లో ఉన్న మేము సక్సెస్ అవ్వంగా ఒకప్పుడు సక్సెస్ అయిన లీడర్స్ లేరు. ఎక్కడి నుంచి లీడర్ పుట్టారంటే, ఇగో నా బిడ్డ మంచి సక్సెస్ అయ్యి అమెరికా ఎళ్లి మంచి సక్సెస్ సాధించారంటే, అమెరికా ఎళ్తే ఎంత కష్టపడితే 2, 3 లక్షలు సంపాదిస్తారు. అమెరికా వెళ్తే ఇక్కడ ఆస్తులు అమ్మి అమెరికాలో పంపిస్తే, కానీ ఇక్కడే ఉండూరులో ఉండి 14 లక్షలు తీసుకున్న పెద్ద కొడుకనమాట. నాకు నిజంగా సార్‌ని చూస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ ఏంటంటే చాలా మంది మనం ఉండే దీనిలో పెట్టుకొని ఏదేదో ఊహించుకుంటారు. కానీ అలాంటి వ్యక్తులు కూడా మీ టీమ్‌లోకి గ్యారంటీగా వస్తారు. ఎప్పుడైతే నేను ఇన్ని రోజులు సార్ వస్తారనుకోలేదు. కానీ ఎంఎస్ఆర్ గారు వచ్చినాక మా టీమ్‌కి అప్లయన్స్‌కి గౌరవం వచ్చింది. డౌన్‌లైన్స్‌కి మంచి గౌరవం వచ్చిందండి. అలాగే మీ టీమ్‌లో కూడా ఎవరో ఒకళ్ళొస్తారు. సాధన చేయండి. ఓకేనా? అలాంటి జయ మహానుభావులు అలాంటి గొప్ప వ్యక్తులొస్తారు. సాధన చేయండి. అందరూ ఫీడ్‌బ్యాక్ చేయండి. ఓకే అండి. టైమ్ అవుతుంది. మా బాబు కూడా విజయవాడ ఎళ్ళాలి. వాడు రెడీ అయ్యి కూర్చున్నాడు. ఇంకా ఆపు అని సైగ చేస్తా ఉన్నాడు. ఓకే. ఆహ్, మా ఓకే పాప మేడం. కూడా జీఎస్టీ వచ్చింది. సార్. ఓకే. మీకు బిజీగా ఉంటే పాపం లీవ్ అవ్వండి మేడం. ఇంకొక సెషన్‌లో కలుద్దాం. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ థాంక్ యూ. సురేష్ సార్. థాంక్ యూ లీడర్స్. ఆల్ ది థాంక్ బెస్ట్ యూ మేడం. లీడర్స్. అందరికి కూడా థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మేడం. మేడం తను బిజీగా ఉన్నట్టున్నారు. పాపం ఇంకొక సెషన్‌లో కలుద్దాం. ఓకేనా? వాళ్ళ బాబు ఎక్కడికి వెళ్ళాలంట కొంచెం లేట్ అయితుంది. అడగండి సురేష్ సార్. మీరు అమ్మా! ఒక నేను అనుకుంటున్నా నేను అన్నానని ఏమనుకో సారీ. బ్రదర్ మీరు చాలా మంచి వ్యక్తి. చాలా మంచి నాలెడ్జ్ ఉన్నది. కానీ ఎవరినైనా అప్ లైన్ అయినా, డౌన్ లైన్ అయినా సరే పాపం అనే మాట మానేయండి. ఓకే. ఓకే. నాకు పాపం తలవద్దు. మీకు ఓకే. నచ్చితే యాక్సెప్ట్ చేయండి. థాంక్స్ చెప్పండి. లేకపోతే అప్రిషియేట్ చేయండి. లేకపోతే నో ప్రాబ్లమ్. పాపం అనే మాట ఓకే ఇక్కడే మేడం. కాదు ఎక్కడ కూడా వాడకూడదు. ఎవ్వరికీ మనం పాపం తలిసే వాళ్ళకి దేవుడు ఒక్కడే పాపం తలుస్తాడు. అయ్యో! పాపం నా బిడ్డ కష్టపడుతుంది చేద్దామని. సారీ ఏమనుకోవద్దు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ. సార్ థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ మేడం. ఆ! అయిపోయిందా? స్నానం ఎప్పుడు చేస్తారు ఇంకా? ఓకే లీడర్స్, జూమ్ ఎండ్ చేస్తున్నాము.